ఆ రోజు ఆయన యాక్సిడెంట్ ముందు రోజు యాక్సిడెంట్గా 30th అయిపోవాల్సింది. 30th ఇది అయిపోయి ఆయన ఫస్ట్కి రచ్చబండకి వెళ్ళాలి చిత్తూరు డిస్ట్రిక్ట్. కానీ ఆ బీఎస్సీ మీటింగ్లో ఇంకొక 2 రోజులు ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు అసెంబ్లీలో మాకు ఒక యుద్ధమే. అప్పటికైనా అసెంబ్లీ జరిగేటప్పుడు మాకు నల్లేరు ఎట్లా ఉంటుంది అంటే బాగా ఇది తెలంగాణ ఆంధ్ర జరుగుతుంది కదా, ఇండియా పాకిస్తాన్ పాకిస్తాన్. ఓ అబ్బా ఇంకా ఎట్లా ఉంటుంది అంటే అసెంబ్లీలో అసెంబ్లీ అయిపోతే అని చెప్పేసి అనుకుంటుంటాం మేము. ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రాజశేఖర రెడ్డి గారు. అట్లని కాదు, ఈ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర. తెలంగాణ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు పెద్ద ఒకసారి జయప్రకాష్ నారాయణ కూడా కొట్టారు కదా ఆయనను. అదే నేను ఇక్కడ ఉన్నానో అక్కడో ప్రెస్ మీట్ లో ప్రెస్ మీద ఎక్కడో అక్కడ ఉంటుంది. ఆ పాయింట్ ప్రెస్ పాయింట్ లో జరిగితే నేనేం చేస్తాను ఇక్కడ. ఇటువంటివన్నీ ఫేస్ చేసినాం. అప్పుడు బాగా టక్కున వచ్చేవాళ్ళు, దుంకేసేసేవాళ్ళు, ఇటు చేసేవాళ్ళు, స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. అవన్నీ చాలా జాగ్రత్తగా చాలా బందోబస్తుల్లో ఉండేవాళ్ళం. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒకసారి నన్ను ఇది ఒక లాస్ట్ డే ఆయన వెళ్తారనగా బిఎస్ మీట్లో 2 రోజులు ఎక్స్టెండ్ చేశారు. 30th 31st మా డిపిసి అయిపోయింది. నా డిపిసి అయిపోయి నాకు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చింది. మార్నింగ్ నుంచి ఆయనను కలవాలని చూస్తున్నా, అసెంబ్లీలోకి రాలే. పోయి కౌన్సిల్లో కూర్చున్నాడు రాజశేఖర రెడ్డి గారు సీఎం. కౌన్సిల్లో ఏదో బిల్స్ అవన్నీ ఉంటే ఆయన ఆడ పోయి కూర్చొని ఆడనే ఉన్నాడు. మధ్యాహ్నం వరకు నేను బయటికి రావడము, వాళ్ళని వచ్చినాడు అని అడగడము, ఇట్లా చూస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళకి అక్కడ చెప్పింటి అటెండర్కి, వాడు వచ్చి మధ్యాహ్నం తర్వాత సార్ సీఎం గారు వచ్చాడు సార్ దాంట్లో కూర్చొని. నేను లోపలికి ఎవరికి మొత్తం మినిస్టర్లు అందరూ కూర్చున్నారు. గీతారెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు, అరుణ గారు, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మినిస్టర్స్ అందరూ, హోమ్ మినిస్టర్ అప్పుడు సబితా రెడ్డి గారు, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఉన్నారు. డికే అరుణ అందరూ. నేను ఇట్లా తలుపు తెరుస్తున్నా, ఇట్లా అన్నాడు. ఇట్లా ఈస్ట్ వెస్ట్ వేసి కూర్చున్నా, వీళ్ళంతా ఇట్లా కూర్చున్నా. నేను అట్లా తిరిగేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అంటే సార్ నాకు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చింది సార్ అంటే ఓకే నో ప్రాబ్లం, అప్గ్రేడ్ చేద్దాం. ఇంతకుముందు అడిషనల్ ఎస్పీ పోస్టే కదా, నీ గురించి డిగ్రేడ్ చేసాము, అది ఇప్పుడు అప్గ్రేడ్ చేద్దాము అని చెప్పేశాడు. అది చేస్తే ఇమ్మీడియట్గా జనతోషన్ గారిని రమ్మని చెప్పి బెల్లు కొట్టి పిలిచాడు. ఇంక అంత లోపల వాళ్ళందరికీ చెప్పాడు మనలో ఒకడు కావాల్సింది, లాస్ట్ మినిట్లో మిస్ అయింది. ఇప్పుడు అందుకనే ఇక్కడికి తీసుకొచ్చినాను. ఇక్కడ అసెంబ్లీలో ఇంక్లూడింగ్ మై సెక్యూరిటీ ఆఫీసర్ టోటల్ మన సెక్యూరిటీ అని చెప్పేసి తీసుకొచ్చాను. అంటే ఒకరిద్దరు ఉండి సార్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ సార్ అది ఇది. ఎందుకంటే కొంతమంది అప్పుడు టీఆర్ఎస్ లోపల రూమ్లలో దాంట్లో వేసేసి లాక్ చేసుకొని లోపల బోల్ట్లు వేసుకొని ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళని బయటికి తీసుకురావడానికి చెత్త విధాల ఇది చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం. అప్పుడు వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు పైనుంచి దూకుతా ఉండేవాళ్ళు, ఇట్లా అన్నీ జరిగేటివి. ఇంకా ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు సార్ అది ఇది అని చెప్పినాడు. ఈజ్ బ్లాక్ క్యాట్ కమాండో అండి, చాలా ట్రైనింగ్స్ చేశాడు అది ఇది అని సీఎం గారు అన్నారు. అని నేను మళ్ళా నీకు ఇక్కడే పోస్టింగ్ ఇస్తాను, ప్రాబ్లం లేదు, అప్డేట్ చేస్తాను జనతోషన్ గారి గురించి చెప్పాడు. వాడితే ప్రమోషన్ వస్తుందని డిపిసి అయిపోయిందంట, ప్రమోషన్ వస్తేనే అప్డేట్ చేసేసేయండి దీన్ని అని అన్నాడు. పాపం 1వ తారీఖు వెళ్ళిపోయాడు. తర్వాత నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పాడు, పోతూ కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా మాకు డైరెక్ట్ కదా స్పీకర్ అతను, రేపు నేను కూడా పోవాలా, నన్ను కూడా రమ్మన్నాడు. మరి రేపు మార్నింగ్ ఒకసారి సెక్రటరియట్కు వస్తుంది హెలికాప్టర్, అది కరెక్ట్ టైం చూసుకొని నాకు చెప్పు అని చెప్పేసి అన్నాడు. సరే సార్ అని చెప్పాను. తర్వాత మన పొద్దున్నే 5:15కే వాడు ఏకాద్రి అని ఆయన దగ్గర గన్మెన్ చిత్తూరు రోడ్, ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి సార్ మేము పోవట్లేదు సార్, వాకింగ్కి వచ్చేసాడు, దీనికి పార్క్కి వచ్చేసేసాడు అని చెప్పాడు. సరే బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది, డైలీ వాకింగ్ వస్తాడు, వచ్చేసాడు సార్. సర్లే ఇంకా నేను పోలే. ఇంకా లేకపోతే లాస్ట్ డే కూడా ఆయన పోయేటప్పుడు కూడా చూసేవాడిని, ఈయన పోనందుకు ఇంకా మాకు సంబంధం లేదు కదా. 1వ తారీఖు మీకు ఇది 1వ తారీఖు అయిపోయింది, 2వ తారీఖు బయలుదేరినాడు. 2వ తారీఖు బయలుదేరినాడు. ఇంకా ఈయన 10:30కి అంతా వచ్చేవాడు. అసెంబ్లీ ఉన్నా లేకపోయినా కిరణ్ కుమార్ రెడ్డి గారు 10:30కి అంతా వచ్చేవాడు. వచ్చాడు, మేము చూసుకొని ఉన్నాము. ఆయన మాట్లాడుతుంటే, ఆయన గిడుగు రుద్రరాజు ఎమ్మెల్సీ ఉంటే ఆయన ఇద్దరు కూర్చొని
మాట్లాడుతుంటే మేము బయట మాట్లాడుకుంటా బయట అంతా సెక్యూరిటీ వేరే ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ వాళ్ళు వస్తే మాట్లాడుతూ ఉన్నాం. అంత లోపల నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే డిఎస్పి సెక్యూరిటీ రాజేంద్ర ప్రసాద్ అని ఫోన్ చేశాడు. సార్ సీఎం గారు హెలికాప్టర్ బయలుదేరిందన్నారు, ఈ టైంకి ఇక్కడ రావాలా? సీఎం గారు రాలేదు. ఒకరేమో కర్నూలులో దిగింది అంటున్నారు, వాతావరణం బాగలేక, ఒకరేమో ఒంగోలు దిగింది అంటున్నారు, ఒకరు కడప దిగింది అంటున్నారు. ఎక్కడి నుంచి మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. వాళ్ళ ఎస్పీలు అనేది నేను కూడా కొద్దిగా మీరు కనుక్కోండి సార్ కర్నూలు ఎస్పీకి కలెక్టర్కు, ఐఎమ్ నేటివ్ ఆఫ్ కర్నూలు కదా అని చెప్పేశాడు. అంటే సరే అని చెప్పేసి నేను ఇమీడియట్గా కర్నూలు ఎస్పీకి ఫోన్ చేసిన. శ్రీకాంత్ ఉన్నాడు అనుకుంటాం. టెన్షన్ మొదలైంది అప్పటికి. నేను ఫస్ట్ ఫోన్ చేసిన తెలుసుకుందామని. ఫోన్ చేస్తేనే అవును ఆడతారు, మాకు కూడా ఫోన్లు వస్తున్నాయి, బట్ మన ఏరియాలో అయితే ఎక్కడ లేదు. నేను ఆత్మకూరు డిఎస్పీకి కూడా చెప్పా, అక్కడ ఏదో నల్లకాలం ఏరియా సైడ్ పోయింది అని అన్నారు, హెలికాప్టర్ పోయింది అన్నారు. మన వాళ్ళు ఏమన్నా ఎక్కడన్నా ఆగిందేమో చూడండి, దిగిందేమో చూడండి అని చెప్పేసి అన్నాను. మన డిఎస్పీ బాగా తిరిగేసేసి ఆ ఏరియా మొత్తం జల్లడి కొట్టినాడు, ఇక్కడ ఏం లేదు సార్ అని అన్నాడు అని చెప్పేసి అన్నాడు. సరే సార్ నేను ఇంకా డైరెక్ట్ లోపలికి పోయి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి, సార్ పిచ్చోడండి ఆడికి పోతుందా? సార్ టీవీలో వస్తుందంట మిస్సింగ్ అని చెప్పేసి టీవీ పెట్టు అన్న. టీవీ పెడితే టీవీలో మొత్తం అదే హెలికాప్టర్ మిస్సింగ్ అనే వస్తుంది. అంతే, ఫుల్ హై అలర్ట్. ఇంకా అందరికి ఒక ఇది కదా. కానీ అందరూ ఏమంటే ఎక్కడో చోట సేఫ్ గా దించుంటారు. ఇంకా వాళ్ళు ఎక్కడన్నా నడుచుకుంటూ పోవాలా, ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడన్నా అది రావు, సిగ్నల్స్ రావు. సో అందుకని ఇది ఉంటుంది లేని మేము అనుకుంటున్నాం. తర్వాత మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, నైట్ అప్పుడు రోషయ్య గారిని ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఇంకా ఆయన ఆడ కూర్చొని ఆయన మానిటరింగ్ చేస్తున్నాడు. సీఎం క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మానిటరింగ్ చేస్తున్నాం. ఈయన స్పీకర్ గారు అందరూ అక్కడికే వచ్చేసారు, డీజీ గారు అందరూ అక్కడే ఉన్నారు, ఎస్ఎస్పీ యాదవ్ గారు మొత్తం అందరూ అక్కడికి. ఇంకా వాళ్ళు చాలా వరకు చేసినాక నైట్ 11-11:30కి అప్పుడు పోలీస్ అకాడమీ నుంచి వాళ్ళు వచ్చారు. వచ్చి అప్పుడు గ్రాండ్స్ దాంట్లో ఉండేసి అతను రాజీవ్ అతను కాదు, అతను మన హోమ్ సెక్రటరీ కూడా చేశాడు ఆయన. తర్వాత వివి శ్రీనివాసరావు అని ఇప్పుడు అప్పలో ఉన్నాడు అనుకుంటా, తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉన్నాడు, అడిషనల్ డీజీ ఆయన. అప్పుడు ఆయన డిఐజీ వచ్చారు. వచ్చి ఏం సార్ ఎట్లుంది సార్ అంటే, మనమేమి చెప్పనీకి లేదు, ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు, డౌట్ఫుల్గా ఉంది అది ఇది అని చెప్పేసి అన్నారు. మీరైతే ఇంకా స్టిల్ హోప్తోనే ఉన్నాం. అంటే ఎక్కడ ఫారెస్ట్ నుంచి దిగాలి కదా, ఆయన చిన్నగా నడిపించుకొని రావాలి కదా. అది కాక నక్సలైట్స్ ప్రభావం ప్రాంతము, అది అది ఏమన్నా ఇది చేస్తే వాళ్ళ ఏరియాలో దొరికితే వాళ్ళు ఏమన్నా దాంతోనే హోప్ఫుల్గా ఉన్నాం. న్యూస్ కూడా ఇదే వచ్చింది, అందరి మంది కూడా అది. తర్వాత నైట్ హెలికాప్టర్స్ పోయి చేసినాయి కానీ చాలా వాళ్ళకు ఇంకా నైట్ వ్యూ కనిపించక అది. తర్వాత మార్నింగ్ తెలిసింది, మార్నింగ్ మాకు తెలిసింది. ఇంకా అనౌన్స్ చేయలేదు, అంటే పైనుంచి అనౌన్స్ చేయాలి కదా, చేయాలంటే అప్పటికి అది అనౌన్స్ చేయడానికి కూడా భయపడినారు. సెంట్రల్ కి చెప్పేసి మరి అక్కడ నుంచి ఇది ఈయన నాకు ఏముండదయ్యా అది ఇది అన్నారు. తర్వాత పాపం ఇంకా అట్లా జరిగిన తర్వాత అదే రాజశేఖర రెడ్డి గారితో నాకు ఇది. ఇంకా దాని తర్వాత మరి 2000 అనౌన్స్ చేసే ముందు ఎలా ఉండింది సార్ సిచ్యువేషన్? రోసయ్య గారు అనౌన్స్ చేసిన 2-3 days చెప్పాలంటే రోడ్డు మీద నరమానవుడు లేదండి, కర్ఫ్యూ. అందరు టీవీలోకి అతుక్కుపోయారు, ఏం జరుగుతుందో, ఎప్పుడు వస్తాడో, ఏడున్నాడో, ఏం కథనో అని చెప్పేసి టీవీలోకి అతుక్కుపోయినారు. అదొకటి మాత్రం ఎవరైనా ఇంకా సీఎం రెసిడెన్స్కి మేము ఇంటికి వెళ్ళేసేసి ఇక్కడికి రాడతారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ఆయన మేడం ఇద్దరు ఎక్కారు, వస్తూ ఉన్నాము. ఇంకా పోలీసు వాళ్ళు ఎక్కడ ఆగిపోయినాయి, రోడ్లు బంద్ అయిపోయినాయి. పంజగుట్టలో కారు ఆపేసినాము. పంజగుట్ట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడు స్పీకర్ ఆయన వైఫ్, నేను ముగ్గురం నడుచుకుంటా సీఎం గారి బంగ్లాకి వెళ్ళిపోయినాం.
వాళ్ళ నిదానంగా ఎట్లా తీసుకొని వాడికి రా అని చెప్పేసి ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోయాం. ఇంకా మొత్తం రోడ్ అంతా ఎక్కడ వెహికల్స్ అక్కడ పెట్టేసేసారు. వెళ్ళిపోయి ఓ అని ఆడ ఏడ్చుకుంటా ఉన్నాం. మీరే పోయి ఇన్ఫర్మేషన్ చెప్పారా విజయమ్మ గారికి లేకపోతే వాళ్ళకు అక్కడ నుంచి వచ్చింది. విజయమ్మ గారికి డీజీ వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. డీజీ తర్వాత అరవిందరావు గారు అంతా ఇంటెలిజెన్స్ వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదా, చేసేసేసి వాళ్ళకు తెలిసిపోయింది ఎట్లా. అప్పుడు విజయమ్మ గారు ఎలా సార్ ఇంకా తట్టుకున్నారా? పాపం అసలు ఇంకా బెడ్రూమ్ లో అతుకపోయారు అంటే అంతే, కూలిపోవడమే ఇక ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే ఆయన వాళ్ళ బాండింగ్ అట్లా ఉండింది. యాక్చువల్గా కూడా ఫ్యామిలీకి ఇచ్చే టైం ఇస్తూ, ఫ్యామిలీకి ఇస్తూ, ఫ్యామిలీ లవ్ అఫెక్షన్ అది అట్లా అట్లాగే ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాలు చాలా గ్రేట్. అది మామూలుగా ఎవరికి అంత బాండింగ్ ప్రజలతో లేదు. అంటే చూశారు కదా మీరు, ఆయన ఒకసారి సీఎం చేసి రెండవసారి ఎలక్ట్ అయిపోయితేనే ఆయనకి ఇది అయితే కొన్ని వందల గుండెలు ఆగిపోయినాయి. ఫాల్స్ గిల్స్ ఏం కాదు. ఏమంటే ఆయన చేసిన పని అంటే ప్రజలు ఒక చిన్న మంచి పని, ప్రజలకు ఉపయోగపడే మంచి పని చేస్తే వాళ్ళు ఇంకా ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీగా ఉంటారు. అది ప్రజలకు ఉన్నటువంటి ఇది. అందులో ఆయన ఏంటంటే ఎవరు పోయినా కూడా పొద్దున్న లేస్తేనే ఫస్ట్ ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్తేనే ప్రజలతోనే అంతా స్వీకరించడం అవన్నీ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో నుంచి క్యాంప్ ఆఫీస్ కు మధ్య గేట్ ఒకటి ఉంటుంది అంతే, దాన్ని తీసుకొని వచ్చేసేసిన అంటే ఇంకంతా ప్రజలతోనే. అంతా అయిపోయినాకనే లోపల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు, ఎవరన్నా వీళ్ళకు లోపల రూమ్స్లలో మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టింటారు. వాళ్ళదంతా అయిపోయినాక మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తారు. అన్ని రూములు తిరిగి 6 ఉన్నాయి, 5-6 ఉన్నాయి. నేను కూడా 2-3 సార్లు పోయాను. 5-6 ఉన్నాయి. వాళ్ళందరినీ కలిసిన తర్వాత ఒక్కొక్క రూమ్లో వీళ్ళందరినీ కలిసి ఆయన ఛాంబర్లోకి వెళ్ళిపోతారు. తర్వాత ఆయన నైట్ మాకు చెప్పేవాళ్ళు అనమాట, నైట్ ఎంత నైట్ అన్నా రాని ఆరోగ్యశ్రీ ఫైల్స్ మీద సంతకాలు చేసిన తర్వాతనే ఆయన బెడ్కి పోయేవాడు. సో అట్లా ప్రజలు బాగా ఆయనకు అదే ఆయన దగ్గర ఎవరన్నా పోనేయండి, ఒక నవ్వి భుజం మీద అట్లా భుజం మీద అట్లా చేసి ఒక నవ్వినాడంటే అది ఒక కొండంత భరోసా. అది ఒక వాళ్ళ పని అయినా కాకపోయినా చాలు అనే ఒక తృప్తి ఉంటుంది. సిచ్యువేషన్ ఎలా ఉంది సార్ అక్కడ నుండి ఇప్పుడు? ఇది ఆ పవరాల గుట్ట ఇది అయిపోతుంది. ఇంకా అక్కడ తెలిస్తే తెలుసుకున్నారు, మొత్తం మనోళ్ళు పోయినారు, వాళ్ళు పోయినారు. పవరాల గుట్టకు బండ్లు పోలేని పరిస్థితుల్లో చాలా మంది నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. ఇక వెళ్ళిపోయి ఎక్కడ ముద్దలు ఉన్నాయి అటు ఇటు అని మా వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, పోలీసులతో పోయిన వాళ్ళు. తర్వాత డిఎస్పి మనకు బాగా తెలిసి ఉండే, మన ఆత్మకూరు డిఎస్పి ఆయన చెప్పేవాడు మొత్తం అంతా అక్కడ ఉండే పరిస్థితి చూసి ఎవరెవరు అవి ఇవి కూడా కలిపినామన్నా ఇంతమంది కదా. సుబ్రహ్మణ్యం గారు, చీఫ్ సెక్రటరీ వెస్లీ, జానస్లీ అతను, సీఎం గారు, లాస్ట్ మినిట్ లో ఆ రోజు సూర్యుడు కూడా మిస్ అయిపోయినాడు. సూర్యుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళాల్సింది. మరి లాస్ట్ మినిట్ లో ఎందుకు డ్రాప్ అయ్యారో మాకు తెలియదు, బట్ డ్రాప్ అయిపోయినాడు. బట్ వాళ్ళకు దేవుడు అట్లా చేసిన అది వస్తుందని కూడా, అటువంటి చావు వస్తుందని తెలియదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో వేరే హెలికాప్టర్ కూడా మంచిది రెడీ ఉన్నప్పుడు కూడా దాన్ని వదిలేసి పాత దాంట్లోనే వెళ్ళారు. అది సర్వీసింగ్ నుంచి కూడా వచ్చిందంట. ఆ హెలికాప్టర్ తీసుకుపోకుండా అది ఇంట్లో పోయినారు. పెద్ద దాంట్లో పోయింటే మాత్రం ఏం కాకపోయింది. అంటే అది హెలికాప్టర్ ఇష్యూ కూడా, క్లైమేట్ అది తట్టుకోలేక ఫారెస్ట్ లో తీసుకొని పోయారు. ఫారెస్ట్ లో తీసుకుపోయినప్పుడు ఫారెస్ట్ లో ఇంకా వీళ్ళకి అర్థం కాలేదు, ఏం చీకటి కనిపిస్తుందంట, మేఘాలు, ఇంకా హెలికాప్టర్ అటు ఇటు కొడుతున్నాం. మనం ఫ్లైట్ లోనే వెళ్ళిపోయేటప్పుడే అంత ఫ్లైట్ అది పైకి పోతున్నా కూడా మేఘాలు ఏదన్నా వస్తే మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి, జాగ్రత్తగా కురుపులు వస్తూనే ఉంటాయి. ఇంకా అటువంటిది ఇంకా ఈ హెలికాప్టర్ ఎట్లా ఉంటుంది లెక్కేసేసుకోండి. సో దాని వలన అప్పుడు పైగా కొంచెం వర్షాకాలం వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతున్నందుకే క్లైమేట్ బాగాలేక ఆయన ఇక్కడ స్టార్ట్ అయినప్పుడే ఇది అయ్యింది. ఆల్రెడీ చెప్పారండి కదా సార్, బాగాలేదు ఏం కాదులే అని చెప్పేసి పోయినాడు. ఆయన ధైర్యం ఏమైతుంది ఏం కాదు, అక్కడ మాట ఇచ్చినాం కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను.
ఇక వీళ్ళు దాంట్లో అట్లా పోవడంలో అట్లా జరిగింది. ఇప్పుడు ఇప్పటికీ చాలా డౌట్స్ ఉన్నాయి, అనేక డౌట్స్ ఉన్నాయి సార్. అవన్నీ అదే గాడ్ నోస్ రియల్ ట్రూతా? గాడ్ నోస్. మనకు తెలిసింది ఇది. ఇంకా దేవుని దీంట్లో ఏమున్నాయో ఇప్పుడు వాళ్ళు పోలీస్ ఆఫీసర్ కదా, అంటే మనం ఉండొచ్చా కుట్రకోణం ఏమన్నా, లేకపోతే న్యాచురలా? నాకు తెలిసి అక్కడ జరిగింది దగ్గరగా ఉన్నారు హెలికాప్టర్ లో, అక్కడ జరిగింది మనకు ఎందుకంటే ఈ హెలికాప్టర్ సహకరించకపోవడం వల్లనే జరిగింది అని చెప్పేసి ప్రాథమిక నివేదిక. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు అయితే వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా, అంత ఇదే ఉండదు. అంటే ప్రజలు అంటారు కదా, నానా నిందలేంది బొందే పోదు అనే ఒక సామెత అంటూ ఉంటారు, అట్లా జరుగుతూ ఉంటది. అది మీకు కూడా ఓ రకంగా నేను బాగా 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 క్లోజ్ అండి ఫ్యామిలీ. ఆయన తర్వాత వైఎస్ వివేకానంద అసలు ఎక్కడో ఉన్న వ్యక్తిని దగ్గర తీసుకోవడం అంటే మాటలు. తర్వాత మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ నేను ఆ నుంచి వచ్చిన తర్వాత ఆయన సీఎం ప్రాక్సిమేట్ డ్యూటీలు కూడా చేశాను నేను. ఆయన సీఎం అయిపోయిన తర్వాత ఫస్ట్ అంటే అడ్వాన్స్ సెక్యూరిటీ అండ్ లైజన్ ఒక డిఎస్పీ అనే ఒక టీం వెళ్తుంది. టీం వెళ్ళి ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంతా ఓకే నో ప్రాబ్లం అది ఇది అన్ని ప్రోగ్రామ్స్ ప్లేసెస్ అన్నీ బాగున్నాయి ఇది అన్ని బాగున్నాయని అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇక్కడికి సిఎస్ఓకు తర్వాత ఇంటెలిజెన్స్కు ఇన్ఫర్మేషన్ ఇస్తాము మేము. మళ్ళీ ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ కవర్ చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చేస్తాం అనమాట. అట్లా కూడా బాగా దగ్గర. అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ లో ప్రజలు కూడా ఆవేశం కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఒక చిన్న మాట సంథింగ్ ఈ రిలయన్స్ వాళ్ళని ఒక మాట వచ్చింది, ఎన్ని షాప్స్ అవి ఎన్ని చేసినారు ఏం కథ. అనంతపూర్ రాయలసీమలో ఎక్కడెక్కడ ఉండేటివి మాక్సిమం ఇది జరిగింది. ప్రజలు కూడా అంత కనెక్టెడ్ గా ఉన్నారు. అవునవును. ఆయన ఒకటే ఎవరన్నా పోనీ ఆయన పగవాడు పోయినా కూడా ఆయన అట్లా అనుకుంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయన సీఎం అయినాడు. వాళ్ళ ఫాదర్ మర్డర్ అయినాక సీఎం అయినాడు. బట్ సీఎం అయినాక ఆయన ఏమైనా రివెంజ్ తీసుకోవచ్చు కదా. హీ నెవర్ టేక్ రివెంజ్ పాలిటిక్స్ దూరం ఆయన. ఎందుకంటే అన్ని చూశాడు ఆయన, అన్ని చూశాడు, చాలా బ్యాలెన్స్. ఇంకొకటి సార్, ఈ బ్లాక్ బాక్స్ ఇంతవరకు దాన్ని డీకోడ్ చేయలేకపోయారు అంటున్నారు, అది నిజమేనా? బ్లాక్ బాక్స్ ఏమంటే వాళ్ళు వాతావరణం సరిగా లేకనే ఇది అంటారు. డీకోడ్ చేస్తే కొంచెం నిజాలు బయటకు వచ్చేవా ఏం జరిగింది అన్నది? డీకోడ్ చేశారు, చేస్తే డ్యూ టు క్లైమేట్ అనే వచ్చింది అన్నట్టు చెప్పారు. దాని మీద కూడా అనుమానాలే, దాని మీద కూడా ప్రజలకు ఉంటాయి. ప్రజలు అనుమానాలని ఎవరు క్లియర్ చేయలేదు. మీ దగ్గర మాట్లాడిపోతాం, మీరు నాతో బాగా ఇది ఉంటారు, ఏదో చిన్నది ఏదైనా జరిగిందంటే ఎట్లా ఇంతవరకు మాతో బాగున్నాడు ఏం కథ వచ్చేస్తుంది. నెగటివ్ థింక్ కంపల్సరీ ప్రతి వ్యక్తికి ఉంటుంది. అక్కడ నుండి మీరు కొంచెం మళ్ళీ రాజకీయాలు దూరంగా ఉన్నారు అంటే ఇంకా నేను మామూలుగానే ఉన్నాను. తర్వాత నాకు ప్రమోషన్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. నేను అటు ఇటు చేసుకుంటా చూస్తూ ఉన్నాను. దాని తర్వాత 2018లో ఒకరోజు వివేకానంద రెడ్డి గారు ఫోన్ చేశారు. మేము మాదాపూర్లో ఉంటాం. ఆయన అల్లుంది ఆ మాదాపూర్ ఫ్లైఓవర్, కూకట్పల్లి ఫ్లైఓవర్, మన హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఒకటి ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ దిగితేనే వాళ్ళది ఒకటి ఆఫీస్ ఇది ఉంది, వాళ్ళ అల్లుంది. ఆయన వచ్చి అక్కడ కూర్చుంటుంటాడు వివేకానంద రెడ్డి. ఫోన్ చేశాడు, వచ్చాడు, మన ఇంటికి కూడా వచ్చాడు, టిఫిన్ చేసేవాడు, ఎక్కడన్నా ఏదన్నా వాళ్ళ మనవరాళ్ళకు వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు సునీతమ్మ గారి పిల్లలకు ఈ ఎయిర్ గన్స్ ఇవన్నీ కావాలంటే తీసుకొని పోయేవాడు, ఇవన్నీ చేసేవాడు. ఆయన చేసిన తర్వాత నేను ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అన్న ఏమన్నా అంటే ఎక్కడున్నారు సార్ అన్నాడు. అంటే అన్న ఇంటి దగ్గర ఉన్నాను, ఒకసారి ఆఫీస్కి వస్తారా, నేను ఆఫీస్ కాడ ఉన్నాను. సరే నేను వెళ్ళాను. నేను వెళ్తేనే కూర్చొని మాట్లాడుతుంటే, సార్ మీరు ఒకసారి పోయి జగన్ రెడ్డిని కలవండి సార్. ఆయన జగన్ రెడ్డి విజయనగరంలో పదయాత్రలు ఉన్నాడు, ఎందుకన్నా మీరు కలవండి సార్. ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలవమన్నారు, ఇప్పుడు జగన్ రెడ్డిని కలవాలి. ఎందుకన్నా ఇంకా మనకు అయిపోయిందన్నా, ఇంకా అది అప్పుడే ఇది అంటే లేదు, నేను మాట్లాడాను జగన్ రెడ్డితో, అదేమన్నా నందికొట్కూరు సీట్ ఏమైనా చేంజ్ చేస్తున్నారు అంటే అంచనా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన ఐజయ్య అని ఉన్నాడు, ఆయన మీద 2 times మనం సర్వే చేయించాము,
2 సర్వే చేపిస్తే ఆయనకి ఇస్తే గెలవడని చెప్పేసి సర్వేలలో వచ్చింది. సో ఈసారి చేంజ్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను ఆర్థర్ అసలు కనిపించడమే లేదు కదా అది ఇది. ఆయన అంత డిగ్నిఫైడ్ పర్సన్, ఆయన ఏమి ఊగా అటు ఇటు తిరిగే పర్సన్ కదా. మనం పిలిస్తేనే వచ్చినాడు, ఆ రోజు కూడా మనం పిలిస్తేనే వచ్చినాడు. మన ఫ్యామిలీ అంటే పెద్ద అభిమానం అని చెప్పేసి చెప్తే ఓకే చిన్న అన్నాడు, నువ్వు వెళ్ళి కలవండి సార్. ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారితో అంత సన్నిహితంగా ఉన్నప్పుడు జగన్ గారిని ఎప్పుడు కలవలేదా సార్? జగన్ గారు కలిసేవారు. ఈవెన్ పరిటాల రవి గారు వాళ్ళు చనిపోయినప్పుడు అప్పుడు నేను కమాండో కోర్స్ ఇవన్నీ చేసి వచ్చాం. నన్నే పంపించారు అప్పుడు. ఆయనకు సెక్యూరిటీ అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఉండేవాడు జగన్ గారి సెక్యూరిటీ బెంగళూరులో. పోయి సెక్యూరిటీ అంతా ఎట్లా ఉంది ఏం కథ అన్ని అరేంజ్ చేసి కర్నూలు నుంచి ఒక ప్లటూన్ వచ్చింది, ఏపీఎస్పీ ప్లటూన్. అది వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నేను ట్రైనింగ్ వెళ్ళిపోయినాను. వెళ్ళిపోతే పరిటాల రవి గారిని చంపిన తర్వాత ఆయనకు థ్రెట్ ఉందని చెప్పేసి అప్పుడు నేను పోయేసేసి ఆయనతో మాట్లాడాను. ఫోన్ చేస్తే అప్పుడే ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు, ఎక్కడికో పోతున్నాడు. మళ్ళీ నేను సాయంత్రానికంతా వచ్చేసేస్తాను, మధ్యాహ్నానికంతా వస్తాను, వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పండి, భోజనం చేసి రెస్ట్ తీసుకోమని చెప్పండి అన్నాను. సరే ఆయన ఆఫీస్లోనే నాకు అకామిడేషన్ ఇచ్చారు. ఒకటి రెసిడెన్స్, ఒకటి ఆఫీస్ దాంట్లోనే. అది మనకి ఇప్పుడు ప్రశస్త నగర్ ఎట్లుందో అట్లా ఆయన ఏఎస్ఐపిఎస్ క్వార్టర్స్లో 2 క్వార్టర్స్ రెంట్కి తీసుకొని ఉండేవాడు. సరేనే నేను కరెక్ట్గా 3 గంటలకు లేచి రెడీ అయ్యి కూర్చుంటే 4 గంటలకు ఆఫీస్లోకి వచ్చాడు. పోయి కూర్చొని మాట్లాడి చూస్తే రానా కూర్చుంది రానా ఇట్లా ఉంది, నన్ను పంపించారు ఏడీజీ ఇంటెలిజెన్స్ రవీంద్రరావు గారు పంపించారు. నేను చాలా సెక్యూరిటీ చేశాను. ఆయనకు అక్కడ కర్నూలు నుంచి ఒక ప్లటూన్ అక్కడ చేరింది. నువ్వు పోయి ఎక్కడెక్కడ ఇంట్లో ఆయనకు ఎక్కడెక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ ఎక్కడ వీళ్ళ సెంట్రీ పోస్టులు ఎక్కడ ఉండాలనో, ఆఫీస్లో ఎక్కడ ఉండాలనో ఇవన్నీ చూడమన్నారు. కాబట్టి నేను కొద్దిగా మన ఇల్లు తర్వాత ఇక్కడ ఆఫీసు ఇవి 2 అన్నీ చూసేసి వాళ్ళకు పోస్టింగ్ ఫిక్స్ చేసి నేను వెళ్ళిపోతాను నైట్కు అని చెప్పాను. ఓకే వెళ్ళండి అని చెప్పేసి కూర్చొని కాఫీ. అప్పుడు అంటే జగన్ గారు వైఎస్ ఫ్యామిలీ మీదే కొంచెం డౌట్ అప్పుడు చాలా పుకార్లు వేసి అసెంబ్లీ అంతా గలప రోజు అసెంబ్లీలో ఇవే ఉండేది. జగన్ పాత్ర ఉంది దీంట్లో, అది ఇదని ఇది అంతా ఉండింది కదా. సో అందుకని చెప్పేసి పోయేసి ఇంట్లో అప్పుడు భారతమ్మ గారు కూడా లేరు, చర్చికి వెళ్ళినారు. గుడ్ ఫ్రైడే డేస్ అవి చర్చికి వెళ్ళారు అని అన్నారు సాయంత్రం. సరే నేను అన్నీ చూసుకొని ఎక్కడెక్కడ పోస్టింగ్ పెట్టాలా అని అన్నీ డిసైడ్ చేసేసి అక్కడ ఒక ఎస్ఐ వచ్చాడు వాళ్ళతో పాటు ఏపీఎస్పీ నుంచి. ఎస్ఐని పిలుచుకపోయి ఇక్కడ పోస్టింగ్ పెట్టండి జాగ్రత్తగా, ఇది ఫ్యామిలీ హౌస్, మీ వాళ్ళు టక్కన డ్యూటీ చేసుకోవాలా, సెంట్రీ ఇంకొక సెంట్రీ వస్తేనే వాడు దిగాల వెళ్ళిపోవాలా, అటు ఇటు చూడడం ఇవన్నీ వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇచ్చేసేసి బయట వాళ్ళు ఎవరు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎక్కడే కానీ మీది ఒక ఇది తప్ప వేరే ఉండకూడదని వాళ్ళకి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఆఫీస్కి వచ్చేసేసి ఆఫీస్లో ఎక్కడెక్కడ పెట్టాలని అక్కడ 4 సెంట్రల్ను ఏ పోస్ట్లో పెట్టాలని పెట్టేసేసేసి ఇంకా నేను ఆయన ఆఫీసులోనే ఉన్నాడు. కొద్దిసేపు కూర్చొని మాట్లాడి అది చేసి నాకు నాన్నగారు బాగా క్లోజ్. ఫస్ట్ నేను జాబ్లోకి వచ్చేప్పుడు కూడా నాన్నగారు రంగనాయుడు గారికి వాళ్ళకి చెప్పారు అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. అప్పుడు సో ఆయనకు కూడా తెలుసు నేను అంటే నేను పోతేనే నన్ను గుర్తుపట్టాడు. అంటే ఇట్లా ఇది అని చెప్పేసి అన్నీ మాట్లాడేసి నేను వెళ్ళేసి వచ్చాను. ఇంకా వెళ్ళేసి వచ్చినాక తర్వాత ఇంకా ఆయన ఎంపీ అయినప్పుడు మేము కలవడము చేయడము అంతా ఉంది. అసెంబ్లీలో ఉండడం, తర్వాత అసెంబ్లీలో వచ్చేవాడు విజయమ్మ గారు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, తర్వాత ఆయన అందరినీ రిజైన్ చెప్పి మళ్ళీ ఎలక్షన్ చేసి సో ఇట్లా ఆయనతో వచ్చేవాడు మనకు బాగా. ఇది ఆ శ్రీకాంత్ రెడ్డి విజయమ్మ గారు వీళ్ళందరూ బాగా కలిసేవాళ్ళు బాగా ఇదే. సో దాని తర్వాత ఇంకా 2009లో పొమ్మంటే అప్పుడు నేను ఈశ్వర్ రెడ్డి అనే మీడియా చైర్మన్ ఉండే అసెంబ్లీలో, ఆంధ్రభూమి సీనియర్ జర్నలిస్ట్. అతను నేను ఇద్దరం కలిసి పోదామని చెప్పి నాకు మంచి ఫ్రెండ్ ఆయన, పోదాము. ఆయన కూడా బాగా అప్పుడు తర్వాత ప్రతిపక్షం నుండి ఆడ ఉన్నారు కదా ఆయన. అప్పటికి నాకు ప్రమోషన్ వచ్చి నేను వెళ్ళిపోయినా అసెంబ్లీ నుంచి. నాకు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయినా, తర్వాత ఎస్పీ అయిపోయి వెళ్ళిపోయినా ఇది ఉన్నా. తర్వాత ఇద్దరం కలిసి మార్నింగ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని
పోయే వరకు ఆయన అప్పుడే విజయనగరం డిస్ట్రిక్ట్లో ఆ ప్లేస్ నుంచి పక్కనే స్కూల్ ఉంటే ఆ స్కూల్లోకి వెళ్ళాడు. వెళ్తే మేము స్కూల్ బయట నిలబడేసేసి రోడ్డు మీద నిలబడి చిన్న ఊరే ఇంకా వస్తే మమ్మల్ని చూసి నా బాగున్నారా అని చెప్పేసి సెకండ్ ఇచ్చి అన్న 5 నిమిషాలు అన్నాడు. 5 నిమిషాలు కాదులే, ఊరు దాటితే జనాలంతా నిలబడినారా, లేట్ అవుతుందిలే మనం ఊరి బయట పోయి నిలబడదాం ఎందుకు ఇట అని చెప్పేసి ఇద్దరం ముందు నడుచుకుంటా పోయి ఊరి బయట నిలబడుతుంది. ఆయన ఊరి బయటకు వస్తూనే ఇమ్మీడియట్గా రాని అంటే ఈ రోప్స్ పట్టుకుంటారు కదా, వాళ్ళు రోప్స్ ఎత్తేస్తే మేము లోపలికి వస్తే చెరొక సేవ్ పట్టుకొని నడుచుకుంటా మాట్లాడుకుంటా అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏం కథ అని అన్ని తెలంగాణవి అది ఎట్లుంది ఇది ఎట్లుంది అని అన్ని ఆయనతో మాట్లాడుతున్నాను. నేను ఈశ్వరెడ్డికి ముందే చెప్పా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో మాకు నంది కొట్టుకురు అని నాకు, ఎందుకంటే ఆయన ఒకవేళ గప్పున అన్న ఆయన ఎలక్షన్స్ జరిగేటప్పుడు అప్పుడు చాలా మంది భూమనాగిరెడ్డి తర్వాత చాలా మంది రెడ్డిస్ టీడీపీలోకి వచ్చారు. అవును, టీడీపీలోకి వచ్చారు. కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు. సో అందుకని చెప్పేసి మనము బుడ్డరాజ సెకండ్ వీళ్ళంతా వచ్చారు కాబట్టి మనము దీంట్లో కరెక్ట్ కాదు. తర్వాత అన్నీ మాట్లాడుకుంటారా మన కర్నూలు నందికొట్కూరు ఎట్లా ఉంది, నందికొట్కూరు ఏమైనా చేంజ్ చేస్తున్నానని ఆయన అప్పుడు మనం ప్రొసీడ్ అవుదాం, లేకపోతే అంతే జస్ట్ ఫార్మాలిటీ కలిసిపోనికి వచ్చాము అని చెప్దాము అని చెప్పేసి అన్నాం. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చెప్పారు కానీ నాకు ఎందుకో డౌట్ఫుల్గానే ఉండింది. ఎందుకంటే అట్లా ఇంతమంది అయినా పోయినా కూడా ఒక ఎస్సీలో కూడా అతను పోలే, అది మాత్రం ఒప్పుకోవచ్చు. ఎస్సీ క్యాండిడేట్ అయినా కూడా అతను పోకుండా ఆయనకు విధేయుడిగానే ఉన్నాడు కాబట్టి అటువంటి పర్సన్ తీసేస్తాడని మనం అనుకోవట్లేదు అని చెప్పేసి నాకు ఒక నమ్మకం. సరే అని చెప్పేసి అన్ని తెలంగాణ అంతా అయిపోయాయి. తెలంగాణ గురించి చాలాసేపు మాట్లాడుకుంటున్నాడు. ఇంకా ఆ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టాప్ ఆయన విడిదే, మధ్యాహ్నం ఊరేం లేదు. ఇంకా సరే పోతా అది ఇది మాట్లాడినాక ఇది ఎట్లా ఉంది ఇంకా రాయలసీమకు వచ్చా. బొత్స ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నాడు, రామనారాయణ రెడ్డి ఎక్కడి నుంచి చేస్తున్నాడు, వేమిరెడ్డికి ఏమి ఇస్తున్నారు, ఇట్లా అన్ని మాట్లాడుకుంటూ వచ్చి తర్వాత కర్నూలు డిస్ట్రిక్ట్కి వచ్చా. ఆదవన్ ఎవరికి ఇస్తున్నారు, పాండ్యం ఎవరికి ఇస్తున్నారు, పాండ్యం రాంగోపాల్ రెడ్డికి ఇస్తాను, మనకి ఎవరి చేత ఉంది కదా అంటే వారి చేతకి ఏదైనా ఎమ్మెల్సీ అది ఇస్తాము ఎందుకంటే అక్కడ బలమైన క్యాండిడేట్ కావాలి మనకు, అది ఇదేనా అన్నీ చెప్పుకుంటూ వచ్చా. చెప్పుకుంటూ వచ్చినాక అన్నీ అయిపోయినాక ఆలగడ్డ అఖిలప్రియకి ఇస్తాం, అది అంటే అఖిలప్రియకి ఇస్తాం. సరే అఖిలప్రియ అటు పోయింది కదా, అటు పోయింది కాబట్టి వీళ్ళకు గంగుల ప్రభాకర్ రెడ్డి వాళ్ళకు పెట్టినాను అది ఇది. ఓకే ఓకే నంద్యాల అంటే నంద్యాల శిల్పా మోహన్ రెడ్డికి ఆయనకు ఎంపీ అనుకున్నాము, వాళ్ళ కొడుకు ఏదో అడుగుతున్నారు. శ్రీశైలము చక్రపాణి రెడ్డి అన్నాడు. మరి నందికొట్కూరు అన్నా, నందికొట్కూరు చేంజ్ చేస్తున్నాము ఏమన్నా అని అడిగా. ఏమన్నా అంటే లేదు అతను 2 times అతని మీద మేము సర్వే చేయించాము అందరికి, అతనిది పాజిటివ్గా రాలేదు, ఏది గన్మన్లో కూడా టీ ఇయ్యాడంట, అది ఏదో పర్సనల్ మాట్లాడేసి సరైన మారితే మన ఆర్తరన్న వస్తే నాకు అంతకంటే ఏం కావాలని నన్ను లెఫ్ట్ సైడ్ ఉండితే రైట్ సైడ్ తీసుకుంటా, ఆయన లెఫ్ట్ తీసుకొని నన్ను రైట్ సైడ్ తీసుకుంటా. ఏం ఆడతారన్నా ఏమన్నా మీ ఇష్టం అన్నా, మీ ఫ్యామిలీ ఉంటే బాగుంటే చాలు, నాకు వేరే విధంగా నాకేమి ఇది లేదు, మీరు బాగున్నారంటే హ్యాపీ అన్న అది ఇది అంటే సరే అని చెప్పేసి లేదు మనం ముగ్గురమే ఉన్నాం చెప్తున్నాను, ఇంకా నేను టికెట్ ఇస్తున్నా కానీ ఎవరికి నువ్వు చెప్పు కామ్గా ఉండడు. మరి తిరిగింది ఎట్లన్నా పబ్లిక్ తెలియాలి కదా అది ఇది. ఏమంటారన్నా నువ్వు కూడా అట్లా చెప్తే ఎట్లన్నా ఉంటుంది, ఒక 5% 10% ఉంటుంది, మిగతా పార్టీదే కదన్నా, పార్టీ ఫేమే కదన్నా అది ఇదే. సరే అన్న మంచిది అని చెప్పేస్తే ఇంకా ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నాడు. టికెట్ అనౌన్స్ చేసేసాడు, తిరిగాము బాగా 41,500 మెజార్టీ 510 మెజార్టీ వచ్చింది. ప్రజలు కూడా మీకు అప్పుడు ఇక అంటే ఆ మూమెంట్ లో ఇక మీకు ఇంట్రెస్ట్ వచ్చింది పాలిటిక్స్, సర్లే వెళ్దాం అనుకున్నారు, ఉన్నాం కదా సరే ఒక ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు, సర్వీస్ చేద్దాం ప్రజలకు సర్వీస్ చేద్దాము. పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకు లిమిటెడ్
ఉంటాయి. ఎందుకంటే మనకు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళంతా వాళ్ళని దాటి మనం బియాండ్ దట్ మనం పోలేం. మనం పరిధి ఎంతనో అంతవరకే ఉంటాయి. సో అందువలన ఇక్కడైతే మనము ఎక్కడి వరకైనా ఎక్స్టెండ్ పోవచ్చు. సపోజ్ ఒక మినిస్టర్ మాట్లాడిన డైరెక్ట్ సీఎం దగ్గర పోవచ్చు. మనల్ని ఎవరు ఈడ ప్రోటోకాల్ ఇవన్నీ ఉండవు. సో కాబట్టి మనము ప్రజలకు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఇక నేను రావడం జరిగింది. ఫైనాన్షియల్ ఇవన్నీ ఆలోచించలేదు సార్? అప్పుడు ఫైనాన్స్ అంటే ఆయన అన్నాడు, ఇంకా నేను మా పిల్లలతో ఆలోచించాను, ఇట్లా వచ్చింది కానీ మనకు ఇదంతా కష్టం కదా, ఇప్పుడంతా డబ్బుతో కదా, డబ్బుతోనే ముడిపడి ఉంది. వాళ్ళు ఇస్తారు, కొంత ఇస్తారు, మనం కూడా కొంత ఏం లేకపోతే ఇది కాదు కదా, అది ఇది వద్దంటే మా డాక్టర్ మాకు సన్న పైలట్ ఆఫీసర్ చేసి వచ్చాడు. వాడి వైపు డాక్టర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా 2 times ఎమ్మెల్యే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఉన్నారు, రాజరత్నం అని. ఆయన రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ బ్యాచ్ దాంట్లో వాళ్ళు బాగా క్లోజ్గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక అతనికి ఏదన్నా చైర్మన్ ఇవ్వాలని పిలిపిస్తే ఆయన అక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చి ట్రైన్ దిగేసి వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్లో పోయి పడుకున్నట్టు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చేసి. సో అట్లా ఇంకా మా డాక్టర్ అమ్మాయి IIT చేసి వచ్చింది, సివిల్స్ ట్రై చేస్తూ ఉన్నది, ఢిల్లీలో ఉండింది. వాళ్ళని పిలిచి మాట్లాడితే లేదంటే మా వైఫ్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అమ్మాయికి ఇచ్చినది, ఆమె అమ్మాయి కర్నూలులో కొద్దిగా తీసేసుకొని ఆ ల్యాండ్ ఒకటి ఉండింది. ఆ ల్యాండ్ ఎకరకు ₹1 ఉండింది. దాన్ని మేము పెట్టాలంటే నాకు బుద్ధి రాలేదు, ఎందుకంటే మనసు ఒప్పల, పిల్లలు ఉన్నారు, మనం ఏమి సంపాదించుకునేది లేదు, వాళ్ళు సంపాదించిన పోగొడితే ఎట్లా పిల్లలకు అది ఇది అని చెప్పేసి. వీళ్ళు ఏమన్నారంటే, పిల్లలు మీరు మాకు ఇంత విద్య ఇచ్చినారు, ఇంత చక్కగా చూసినారు, ఓకే మా కాళ్ళపైన మేము మీ కాళ్ళపైన మీరు వచ్చేసి మీరు నిలబడేసేసి ఏదో మమ్మీకి ఇచ్చినారు కాబట్టి ఓకే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము మా కాళ్ళపైన మేము నిలబడగల స్తోమతలు ఉన్నాము. మా ఫాదర్ ఎమ్మెల్యే, రేపు పొద్దున మా పిల్లలు మా తాత ఎమ్మెల్యే అంటే మాకు అదే చాలు అన్నట్లు ఇంకా వాళ్ళు పొలంతో పెట్టారు. అది ₹1 ఉన్న ఎకరా అప్పుడు మనకు అవసరాన్ని బట్టేసేసి 85 అన్నాడు, మళ్ళీ 75 అన్నాడు. రిజిస్ట్రేషన్కి 75 పాప ఢిల్లీలో ఉంటే పిలిపిస్తే ఒక ఉదయం 10:30 11 గంటలకు పిలుస్తా ఉన్నారు రిజిస్టర్ ఆఫీస్ గారికి. వెయిటింగ్. తర్వాత వాడు ఎవడైతే ఉన్నాడో మనకు మీడియేటర్, వాడు ఫోనే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఏంటంటే అర్థం, ఇంకా వెళ్ళిపోదాం తీయండి అది ఇది అంటే సాయంత్రం 5 గంటలకు చేశాడు. సార్ వాళ్ళు 60కి అడుగుతున్నారు సార్, ఎందుకంటే మన అవసరమని వాళ్ళకి తెలిసిపోయింది, వీళ్ళకి ఏం సోర్సెస్ లేవు. సరే ఆఖరికి 62 మాదిరి ఫైనల్ చేసి ఇచ్చేసేసి ఇంకా మన కొంత మిస్సెస్ వాళ్ళ తరపున వాళ్ళు ఇల్లు ఎన్ని ఎకరాలు తీసుకొచ్చేసేసి 10 ఎకరాలు 6,20,00,000 సిస్టమ్ ఇంకా కొంత చేసి పెట్టినాము. పాపం పార్టీ కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఇచ్చింది, కానీ 20-30 కోట్లు ఖర్చు పెట్టారా? అంత కాలేదు. అయిపోయింది, కానీ హ్యూజ్ అమౌంటే, పెద్ద అమౌంటే ఖర్చు పెట్టాము. బట్ మంచి మెజార్టీతో కాదు సార్. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టారు, ఇంత చేస్తున్నప్పుడు ఆ భయం, ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజు అయితే వాళ్ళు నిద్ర కాదు అసలు, కొందరికైతే ఇంకోటి హార్ట్ అటాక్ వస్తుంది. నేను మీకు చెప్తున్నాను, ప్రామిస్ చెప్తున్నాను, నేను దేవుని ఒకటే ప్రే చేసుకున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎటువంటి పేరు తెచ్చుకున్నానో అటువంటి పేరే తెచ్చుకునే పని అయితేనే నాకు సీట్ వచ్చేటట్టు చేయండి, లేకపోతే సీట్ రావద్దని. నేను ఫస్ట్ జగన్ గారు సీట్ ఇస్తా అన్నాక నేను చేసుకున్న ప్రేయర్. దాని తర్వాత సీట్ ఇచ్చిన తర్వాత కూడా, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా, నేను పోలింగ్ అయిపోయినా పర్వాలేదు, డబ్బులు లాస్ అయిపోయినా పర్వాలేదు, పోయి చెడ్డ పేరు తీసుకురాకూడదు. అటువంటి పేరు వచ్చే పని అయితే నన్ను ఓడగొట్టండి. ఇది రియల్లీ మీరు నమ్ముతాను, నేను చేసుకునేది ఇది. దాని తర్వాత ఇంకా 2-3 రోజులకు కౌంటింగ్ అన్నాక ఎంటైర్ ఫ్యామిలీ మేము ఒకటే డిసైడ్ అయిపోయాం, మీరు ముందుండి యాజ్ ఎ గాడ్ మీరు ముందుండి మమ్మల్ని నడిపించే పని అయితేనే దీంట్లో గెలిపించండి, లేకపోతే గెలిపించాక పోతే నష్టం. ఉల్లిగడ్డ కారం తిన్నా పర్వాలేదు కానీ వేరేది రాకూడదు.
దేవుడు ఆస్తి పోయినా పర్లేదు, ఇంకేమైనా పర్లేదు. ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లం. నాకు గెలిచిన తర్వాత మీరు తెలిసి 3 నెలలకే నేను రిజైన్ చేసి వెళ్ళిపోవాలని మొత్తం మీడియా అంతా మన ఇంటి దగ్గర ఉండింది. బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉన్నారు. ఇంకా మళ్ళీ అప్పుడు మాట్లాడి ఇక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి ఇంట్లోనే జరిగేసేసి శిల్ప గారు నాకు బాగా సపోర్ట్ చేశారు. బాగా అంటే నా వ్యక్తిత్వం ఆయన తెలుసుకొని కూడా ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. ఆయన దాంట్లోనే ఉండేవాళ్ళం మేము. అసెంబ్లీ పోయినా ఇక్కడ పోయినప్పుడు ఆయన్నే మాట్లాడేసి తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అనేవాడు, ఇప్పుడు ఎంపీ, అర్థం నువ్వు నేను పనికిరామా ఈ రాజకీయాలకు, నీ దానికి నా దానికి అంటే అప్పుడు ఇప్పుడు అసలు ఎమ్మెల్యే ఆ భారత రాజ్యాంగం నాకు ఎమ్మెల్యే అని ఇచ్చింది. ఎమ్మెల్యే అని ఇచ్చినప్పుడు నా పవర్స్ వేరే వాళ్ళు ఇట్లా చేసుకుంటా నన్ను డమ్మి పెడితే అది కరెక్ట్ కాదు. నేను ఒక ఎస్పీ క్యాడర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎస్ఐ నుంచి కూడా నేను ఒక దీంట్లోనే వచ్చాను. నేను ఒక ఇక్కడే కానీ ఒక ఇది నాకు రాష్ట్రపతి ప్రెసిడెంట్ మెడల్, పిపిఐ ప్రెసిడెంట్ ఆఫ్ పోలీస్ మెడల్ వచ్చేసేసింది, ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది, సీఎం ఎన్ని మెడల్స్ ఉన్నాయో అన్ని మెడల్స్ వచ్చాయి నాకు. నేను సంపాదించుకునేది డిపార్ట్మెంట్లో ఏంటంటే ఒక మంచి మెడల్స్ సంపాదించుకున్నాను. 17 ట్రైనింగ్లు చేశాను నేను సెక్యూరిటీ దాని ఇంక్లూడింగ్ బ్లాక్ హ్యాట్ కమాండో కోర్స్. ఇన్ని చేసి చూసిన తర్వాత సర్వీస్ చేయడానికి పోయినాం. మనం డబ్బులు సంపాదించుకుని మనం సర్వీస్ చేయడానికి మనం అన్నీ అయిపోయినాయి. మనవి రావని కూడా నాకు తెలుసు, నా ఫేస్ కి అవి రావని కూడా నాకు తెలుసు. అయినా కూడా పోయినాం. పోయిన తర్వాత కూడా అట్లా జరిగితే నాకు బాధ అనిపించి ఇంకా నేను 3 నెలలకే అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ ప్రెసిడెంట్ ఇవి జరిగినాయి అన్నీ వచ్చేసి. అప్పుడు అనిల్ కుమార్ మినిస్టర్, ఆయన వన్ సైడ్ సపోర్ట్ ఎమ్మెల్యేకి. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎమ్మెల్యేకు ఈ పవర్స్ ఇది అని ఇచ్చినాడు. అటువంటిది మీరు నన్ను తీసేసి వేరే వాళ్ళకి ఇస్తే వాట్ ఈస్ దిస్? సో దాంట్లో అప్పుడు నేను రిజైన్ చేస్తా అన్నప్పుడు స్క్రోలింగ్లు వచ్చినాయి, బాగా స్క్రోలింగ్. ఇంకా కొద్దిసేపట్లో మందికొట్టు రిజైన్ చేస్తున్నాడు అది ఇది అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అప్పుడు చాలామంది నాకు బొత్స సత్యనారాయణ గారు, సుచరిత హోమ్ మినిస్టర్ ఉండే ఆమె, తర్వాత విశ్వరూప్, తర్వాత ఇంకా చాలామంది మినిస్టర్లు నాకు క్లోజ్గా ఉండేది. నాకు ఫోన్ చేసినారు, పేరు నాన్నగారు వాళ్ళు వీళ్ళంతా ఫోన్ చేసి ఎందుకన్నా అట్లా ఎస్టిడేషన్ తీసుకుంటున్నావు, ఎందుకు తీసుకుంటావు అంటే నాకు సరిపోదులేనా చూశాను. నేను డమ్మింగ్ చేయాలంటే నాకు కాదు. నేను ఒక దాంట్లో పర్ఫెక్ట్ చేస్తాను. నేను ప్రజలకు సర్వీస్ చేస్తున్నాను కానీ వేరేది కాదు కదా. అది అంటే లేదన్నా తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడి, మా బుగ్గన గారు మాట్లాడి కాంప్రమైజ్ చేశారు మొత్తాన్ని. తర్వాత ఇక్కడ కాంప్రమైజ్ పెట్టారు, ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఎక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి ఇంట్లో. శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడి సరే అని చెప్పేసి ఆ ముందు ప్రెసర్లో పంపి అబ్బాయి చూడలేకపోతున్నాం మేము అనే సజ్జల వీళ్ళంతా మాట్లాడారు. సరే అని చెప్పేసి ఇంకా ప్రెసర్లో కూర్చోబెట్టి వాళ్ళు ఏదో రేపు హైదరాబాద్లో మీటింగ్ పెట్టారన్న, శిల్పా చక్రపాణి రెడ్డి ఇంటికి వస్తారంట. అనిల్ కుమార్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాకు ఇన్ఛార్జ్ అనమాట ఎంపీ. ఆయన అనిల్ కుమార్ ఆయన మా మినిస్టర్, ఆయన వాళ్ళు వస్తారు. బొత్స సత్యనారాయణ ఉన్నంత వరకు బాగుండింది ఇన్ఛార్జి. బొత్స సత్యనారాయణ ఆయన మాత్రం ఎమ్మెల్యే పవర్స్ ఎమ్మెల్యే వేరే ఇస్తే ఒప్పుకునేవాడు. ఆయన తీసేసి ఈయనను పెట్టారు. ఈయన పెట్టే వరకు ఈయన వన్ సైడ్ అంతా. సరే అని చెప్పేసి మేము ఈడికి వస్తే ఈడ వాళ్ళ ఇంటికాడ మాట్లాడి లేని పవర్స్ నీకు ఇస్తాము అది ఇది అని ఇక సరే ఇంకా మళ్ళీ ఇంకా నేను ఇంకా అట్లనే కంటిన్యూ అయిపోయినాక కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. నాకు మా ఐఏఎస్ ఆఫీసర్ కాకి మాధవరావు గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ఆయన ఫోన్ చేశాడు. తర్వాత జేవి రాముడు గారు ఫోన్ చేశాడు అప్పుడు ఫస్ట్ డీజీ. ఇంకా కొంతమంది సీనియర్ ఆఫీసర్లు ఫోన్ చేశారు. ప్రసాదరావు డీజీ ఉండే, మనకు తెలంగాణ డీజీ ఆయన, అంటే తెలంగాణ విడిపోక ముందు డీజీ, తెలంగాణ విడిపోయినాక ఆయన తెలంగాణ నుండి డీజీ గారి రిటైర్డ్. ఆయన వీళ్ళంతా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటి నీకు ఏమైంది, నీకు స్వరంజిత్ సేనల్ ఏమైంది? ఇది సార్ నువ్వు డిపార్ట్మెంట్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నావు. సరే ఓకే, వాళ్ళు ఏదైనా పాలిటిక్స్ అంటే అట్లే ఉంటాయి. పాలిటిక్స్ అంటే ఇంకంతే. నీ వేళ నువ్వు పోతున్నావు, నువ్వు ప్రజలతో ఉండు, ప్రజల దగ్గరికి పోతున్నావు, ప్రజలతో ఉండు, ప్రజలు చూస్తుంటారు ఏంటి అనేది అని చెప్పేసి వాళ్ళు ఇట్లా ఇస్తే నీకేమైంది, ఓకే యాక్సెప్ట్ చేస్తారు, రిజైన్ అయిపోతావు, ఇంకొకరిని పెడతారు.
లాస్ మీరు నీకే ఈ కదా, సిచ్యువేషన్ అప్పుడు 5 years ఎమ్మెల్యేను అంతే, నువ్వెందుకు పోగొట్టుకుంటావు అని వీళ్ళంతా నాకు చెప్పడం జరిగింది. కాదు సార్, ఈ సిచ్యువేషన్ లో మీరు ఎప్పుడు జగన్ గారిని కలవలేదా, మాట్లాడలేదా? జగన్ గారిని ఇలా జరుగుతోంది ఏంటి ఇది అని? జగన్ గారిని కలిసినామన్నా, జగన్ గారిని కలిసినా కూడా ఈవెన్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన చెప్తుంటేనే మేము చేసినాము. ఆయన అక్కడ వరకు పోనీలేదు, కింద స్థాయిలోనే అబ్బాయికి కూడా ప్రిఫరెన్స్ చేయాలా, సిద్ధార్థకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని చెప్పేసి ఆయన ఇవ్వండి అది ఇది. సరే ఇవ్వండి అంటే ఇప్పుడు మేము ఏం కావాలన్నా మమ్మల్ని అడిగితే మేము చేస్తాం. నేను ఫస్ట్ ఎలక్ట్ అయినాక ఇవన్నీ వచ్చినాయి, చాలా వరకు పోస్టింగ్లు అవి ఇవి వస్తే వాళ్ళు ఏది చెప్తే అదే చేసినాం. మరి ఇంకా దానికి ఏముంది, మాకేముంది, నాకేం ఇంట్రెస్ట్, నాకేం పెద్ద ఇదే ఇంట్రెస్ట్, నాకు సర్వీస్ చేయడమే ఇంట్రెస్ట్. నాకేం ఒక గ్రూప్ లేదు, నాకేం ఇది లేదు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా మున్సిపల్ అనుకున్నాం మేము, అంతే కదా. ఇప్పుడు వీళ్ళంతా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు, పెద్ద ఆయన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఈ నంబర్ ఉండేది అంతా తెలుగుదేశం నుంచి వచ్చిన. అప్పుడు అక్కడ ఏమైందంటే కొంతకాలం తర్వాత వాళ్ళు ఒరిజినల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ వచ్చి, ఏం సార్ మేము ఆయనతో ఉండి పోలీస్ దెబ్బలు తిన్నాము, మాకున్న పోస్టులు పోయినాయి, మాకుండేటివన్నీ రేషన్ డీలర్స్ ఇవన్నీ తీసేసినారు, మమ్మల్ని జైళ్ళల్లో వేయించినారు, మళ్ళా వాళ్ళే వచ్చేసి వాళ్ళ 5 సంవత్సరాలు మళ్ళీ అప్పుడు బాగున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే పర్సన్స్ వచ్చేసేసి మా మీద ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా మేమెందుకు అది అంటే, అప్పుడు నేను అతనితో మాట్లాడాను. ఓ పని చేస్తామండి, వాళ్ళకి 60% మనకు ఇప్పుడు ఎవరైతే పార్టీకి ముందు ఎలక్షన్స్ ముందు చేరిన వాళ్ళకు, ఎలక్షన్స్ తర్వాత చేరిన వాళ్ళకు ఒక 40% వీళ్ళని కన్సిడర్ చేద్దామంటే, నో మనోళ్ళకే చేయాలా వీళ్ళకే చేయాలని ఆయన. అట్లయితే కష్టం కదా, బాగుండదు కదా, సరే 50-50 అయినా చేద్దాము. లేదన్నా నేను చెప్తే అదే చేయాలి. నాకు ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఇంజస్టిస్ మనం న్యాయం చేయలేకపోతున్నప్పుడు న్యాయం సైడ్ మనం పోరాడలేకపోతే వేస్ట్. ఇంకా డమ్మి ఏదో మన పోస్టింగ్ గురించి మన దాని గురించి అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా జగన్ గారు వేమిరెడ్డితో ఇది పెట్టించి పంచాయతీలు పెట్టించినాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పెట్టించినాడు, బుగన వీళ్ళందరితో కలిసి అది కాంప్రమైజ్ అంటే నేను ఒకటే నాకేం నేను 10 మందికి సాయం చేయండి, నేను నయా పైసా ఎక్కడైనా కరప్షన్ చేస్తే మీరు అడగండి. లేకపోతే ఎట్లా ఎవరికి న్యాయం అనేది నాకు తెలుసు, నేను ఎక్కడో ఉండేది ఎవరికి చేయాలా ఏం కథ. నేను వేరే నాకంటూ ఒక గ్రూప్ లేదని మీకు కూడా తెలుసు. నేను ఉద్యోగం నుంచి వచ్చినాను, ఇట్లా చేసినాను, నాకెవరు ఉన్నారు ఇక్కడ, నాకు ఏమైనా గ్రూప్ ఉందా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే నా గ్రూప్. ఇంకా మరి వాళ్ళకు చేయకపోతే ఎట్లా? వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చింది వాళ్ళే, టికెట్ ఇచ్చినారు, ఊకే రాలా, సరే ఊకే వచ్చేసేసి మీరు ఊకే గెలిపించి అన్ని ఖర్చులన్నీ వాళ్ళు పెట్టుకొని తీసుకుంటే సరే మీరు ఆడ సైన్ పెట్టుంటే సైన్ పెట్టేది. అట్లా కూడా ఒక కృతజ్ఞత కలిగి ఉంటాం. ఉండేదన్నీ అమ్ముకుంటారు, పిల్లల నోటి కాదు అన్ని చేసేస్తే ఇంకా మళ్ళీ కావాలంటే ఇంక ఇక్కడ నుంచి వస్తుంది చెప్పేసి చేసేస్తే ఇంకా అది అయిపోయాక అట్లే. తర్వాత లాస్ట్ మినిట్ వరకు కూడా టికెట్ ఎన్నిసార్లు అయినా నువ్వే ఎమ్మెల్యే, ఎన్నిసార్లు అయినా నువ్వే చెప్పారు, అలా చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి దాంట్లో నాదే, ప్రతి దాంట్లో ఈవెన్ పాదయాత్ర చేయమంటే 175 మందిలో నేను ఒక్కడిని పాదయాత్ర చేసి అందరూ ఊర్ల కాడికి పోయేసేసి ఊర్లో ముందు బయట ఊరు ముందు ఊర్లో అట్లా ఏదో ఒక గంట సేపు దిగేసి వెళ్ళిపోయినారు. నేను సంగమేశ్వరం మొదలుకొని 6 మండలాలు కవర్ చేసేసి 200 పైన కిలోమీటర్లతో నేను లాస్ట్ నందికొట్కూరు పెడితే దగ్గర 25,000 మంది హోల్ హార్టెడ్గా వచ్చారు. ఒక సింగల్ పైస్ ఖరాబ్. మీరు ఇప్పుడు కూడా అవి ఉన్నాయి చూడొచ్చు, మీరు నా దాంట్లో ఉంటాయి. ఆ పబ్లిక్ చూసి మరుసటి రోజు మార్నింగ్ ఆవిర్భావన దినోత్సవం ఉండింది మాది 2 years ఏదో, దాంట్లో మొత్తం ఎంటైర్ స్టేట్ దాంట్లో నాదే వేసినారు మెయిన్ పేపర్లో. ఆ పబ్లిక్ ఇదంతా చాలా మంది ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి సీఎం గారు వచ్చారా అడిగి, సీఎం గారు వచ్చారా అన్నాడు. అంటే లేదు రాలేదు, ఒక్క నయా పైసా నేను ఖర్చు పెట్టలేదు. మొత్తం అందరూ బస్సులు, లారీలు, మోటార్ సైకిల్ అన్ని విధాలుగా వచ్చారన్న, పట్టలేదు. ఆ రోజు సీఎం గారు వచ్చి నాకు ఏది నా ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎట్లా వచ్చాడు లాస్ట్ 3 days ముందు ఎంతమంది జనాలు వచ్చారు, అప్పుడన్నా మేము ఊళ్ళోకి వెహికల్స్ పెట్టాము, అది పెట్టాము, ఫుడ్కు దానికి దీనికి ఖర్చు పెట్టాము. బట్ ఒక సింగిల్ పై లేకుండా వచ్చారు జనాలు.
అంత అట్లా చేసాం. తర్వాత గడప గడప ఈ యొక్క గడప నేను తిరగలేదు అనకూడదు, మొత్తం గడప టోటల్ నాదే ఫస్ట్ గడప గడపలో. మళ్ళీ రెండోసారి కూడా 2 మండలాలు ఫినిష్ చేశాను. ఎందుకంటే రెండోసారి కూడా అమౌంట్ ఇస్తున్నారు గ్రామాలకు అంటే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ నేను 2 మండలాలు తిరిగేసాను, 2 మండలాలు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఆయన ఎన్నిసార్లు అయినా నువ్వే, కానీ పోగొట్టుకోవాలని లేదు, ఎన్నిసార్లు అయినా నువ్వే. కానీ అతను అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు, నువ్వు ఇది చూసుకుంటా. నాకు నేను 2022 డిసెంబర్ 30 నేను ఈయనకు చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపిస్తే ఏంటబ్బా ఇది ఎట్లా అంటే, అన్న మేము గడప గడప పోతే కూడా వీళ్ళను రాకుండా చేస్తున్నారు. గడప గడప నాది కాదు, నా ఇంటిది కాదు, గవర్నమెంట్ ప్రోగ్రామ్, జగన్ అన్నది ప్రోగ్రామ్. జగన్ అన్న ఏమేం చేసినానని ఇంటింటికి పోయి చెప్పాలి. అది పార్టీ క్యాంపెయిన్, మాది కాదు క్యాంపెయిన్. సో మీరు రేపు పొద్దున ఎవరికన్నా ఇచ్చుకోండి, నాకేం ప్రాబ్లం. మీరు 10 సార్లు మీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ కొడుకు పెళ్లికి వచ్చాడు, వచ్చి హెలికాప్టర్ దిగితేనే అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం ఉన్నాం. ఆ పెళ్లికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చాడు, బుగ్గన, అందరూ హెలికాప్టర్లో నుంచి దిగిన వాళ్ళే, ధనంజయ రెడ్డి గారు అందరూ. వాళ్ళందరూ ముందు నన్ను దాటుకుంటూ పోయి ఆడుతున్నా ఏదైనా ఈ శిల్పాచక్ర పని ఆడుతున్నా కంటే ఒకసారి ఇంటర్వ్యూ ఈ అపాయింట్మెంట్ అంటే మాట్లాడాలంటే ఇస్తాలన్నా అని ఇట్లా గుద్ది నన్ను దాటి పక్కకు పోయి రవి దగ్గర నిలబడి రవి అడగండి చెప్తాడు, ఇట్లా చూసి ఆడుతారన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే జగన్ గారు అన్నారు. జగన్ గారు మళ్ళా నుంచి మళ్ళీ ముందుకు పోయి మళ్ళా ఆడుతారన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే అన్నా. 2 సార్లు 2 సార్లు అంటే నా 10 సార్లు ఎందుకు లేనా, నా ఎమ్మెల్యే పవర్స్ నాకు ఈ సార్లు ఏం వద్దులే అని చెప్పేసి అన్న ఇట్లే అందరి ముందండి. అరే నువ్వేమో అట్లా మాట్లాడుతూ ఉండేది మాట్లాడుతున్నా అని చెప్పేసి నేను అన్న మా వాళ్ళతో. తర్వాత ఇంకా ఆయన కారు, మేము బస్సులు వాడు పెళ్లి వరకు మాకు మినీ బస్సులు పెట్టినారు. అది మళ్ళీ తిరిగి వచ్చాం. తిరిగి వచ్చినాక హెలికాప్టర్లు ఎక్కినారు. ఇంకా వీళ్ళందరూ ఉన్నారు, సజ్జల ఉన్నాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం గారు అందరు ఉన్నారు. అందరూ ముందు పోతారు, నేను వెనక ఐటీ ఉంటా కదా, వెనక నుంచే చూస్తుంటా పోయేముందు ఒక దండం పెడితే అయిపోతుంది. అర్థరన్నా నువ్వే 10 సార్లు హెలికాప్టర్ నుంచి అంటే 3 సార్లు చెప్పినాడు. కానీ ఆయన చెప్పాలంటే నన్ను వదులుకోవాలని మాత్రం లేదు, కాకపోతే అవతల ప్రెజర్స్ కూడా ఆయనకు అది ఉన్నాయి. సో దాంట్లో ఎమ్మెల్యేలందరూ కూడా వదులుకోవడం ఎంత పెద్దమైనా ఎలక్షన్ తర్వాత ఏంటంటే వాళ్ళు లేకపోతే మనం గెలుస్తామా అనేది వాళ్ళకు ఇది. సరే ఏదన్నా కానీ ఇంకా అట్లా అయిపోయి చాలా మంది వచ్చారు. తర్వాత ఈయన రామ్ సుబ్బారెడ్డి గారు, తర్వాత ఈయన అప్పుడు జోనల్ ఇన్ఛార్జ్ ఉండే దివాకర్ రెడ్డి అని మన ఐపాక్, ఆయన రామ్ సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నాడు. మళ్ళా వేమిరెడ్డి ప్రభాకర్ ఆయన వచ్చాడు, ఇంటికి వచ్చి కూర్చున్నారు. అప్పటికి 2-3 సార్లు వచ్చారు. ఇంకా ఫైనల్ లాస్ట్ రావడం వల్లది వచ్చారు. వచ్చి ఏం చేయాలన్నా చెప్పండి మీరు, 8:30 అయిపోతుంది. మా సిఐ కొడుకుది ఒకటి బర్త్డే ఉంది, వాళ్ళ మనమంది ఒకటే పిలుస్తూ ఉన్నారు నా దగ్గర పనిచేసినాడు. మా మిస్సెస్ రెడీ అయిపోయి అటు ఇటు తిరుగుతుంది, మేము కూర్చున్నాం ఇట్లా వాళ్ళు ఆమె తిరుగుతుంది. 8:30 అవుతుంది. అప్పుడు 4 గంటలకు వచ్చారు. ఏదేదో చెప్తా ఉన్నారు అవి. సరే లాస్ట్లో అన్న మీరు ఎందుకు వచ్చారు నాకు చెప్పండి, ఓపెన్గా చెప్పండి అంటే ఏం లేదన్నా ఎన్నిసార్లు అయినా నువ్వే ఎమ్మెల్యే జగన్ గారు చెప్పారు. మరి ఇంకే ప్రాబ్లం ఏంటన్నా ఎన్నిసార్లు అయినా ఎమ్మెల్యే ఓకే అన్న, నాకు ఎమ్మెల్యే పవర్స్ ఇచ్చి ఒక్కసారి ఇచ్చిన చాలు, నాకు ఎన్నోసార్లు ఏం అవసరం అన్నా. అంటే లేదు సిద్ధార్థ ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన చూసుకుంటాడు, మరి నేనేం చేయాలన్నా, నువ్వు గవర్నమెంట్ పనులు చూసుకో, గవర్నమెంట్ అంటే ప్రోగ్రామ్స్ చూసుకో, దానికి నేను ఎందుకన్నా మీ జీతగానే పెట్టవచ్చు కదా. ఇదే అన్ని ఛానళ్ళు కూడా ఇదే చెప్పి, దానికి నేను ఎందుకన్నా మీ జీతగానే పెట్టుకోవచ్చు కదా. ఎక్కడికి పోయినా గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే చేరి ఉంటుంది, మాట్లాడతారు, చేసేస్తారు, దానికి నేనెందుకు. సిద్ధార్థన్ మీరు ఒక్కనికి నేను ఒక పని చేసి పెట్టడానికి నాకు అధికారం లేనప్పుడు నాకెందుకు ఆ పదవి, నాకెందుకన్నా. ఇంకా చాలా వరకు కన్విన్స్ చేయడానికి లేదన్నా, నేను కూడా బయట మీరు ఒప్పుకోలేదు. నాకు నా ఎమ్మెల్యే పవర్స్ ఇచ్చి నాకు ఇస్తామంటే ఓకే అన్న, లేకపోతే మీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పుకోండి. 2022 డిసెంబర్ 30 నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాను ఇదే వాళ్ళు, మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను అన్నారు. ఇంకా వీళ్ళతో కాదని చెప్పేసి పోయి జగన్కి చెప్పాను. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు
సారీ నువ్వేమో అన్నావు అంట కదా వాళ్ళను ఆ రోజు ఢిల్లీ పోయినాడు సీఎం గారు వచ్చే లోపల నాకు పాజిటివ్ రెస్పాన్స్ తీసుకో అది ఇదని అన్నాడు అని అన్నాడు. అన్నా మీరు ఎన్నైనా చెప్పండి నాకు పవర్ లేకుండా మాత్రం నేను చేయను. ఎవరినైనా పెట్టుకుని నేను నాకే కావాలని నేను మేము అనట్లేదు కదా, మీ ఇష్టం. మీరు నాకంటే మంచోడు ఎవరిదైతే ఎవరైనా పెట్టుకోండి, మీ పార్టీ మీ ఇష్టం, అది నో ప్రాబ్లం అని చెప్పేసి నువ్వు ఎట్లా ఆయన నిన్ను కావాలనుకున్నప్పుడు నాకు కూడా పవర్స్ ఇవ్వాలి కదా. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి ఏం పవర్స్ నాకున్నారు అవతల ఎమ్మెల్యేల కన్నా నాకేం లేకుండా ఉంటే నాకు అడిగి ఎవడు వస్తారని ఇంకా నేను ఎందుకు ఎమ్మెల్యే ఎందుకు అని చెప్పేసి అన్న. అంటే ఇక సరే బా నీ ఇష్టం నేనేం చేస్తాను అది ఇది సరేనా చెప్పండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చారు? అదే 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 అంటే సరే అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ తర్వాత ధనంజయ రెడ్డి గారు పిలిపించారు. ఈ అందరికీ ఐప్యాక్లో బుక్స్ ఇస్తాం. ఐప్యాక్లో బుక్స్ ఇస్తే నాది ఐప్యాక్లో చేసిన సర్వేలో 83% ఉంది విన్నింగ్. 83% మనకు వచ్చింది ప్రజల నుంచి. లవ్ వెంకట స్వామి ఉండే ఆయన వాళ్ళు కూడా పోటీ, ఆయనకు 14% వచ్చింది, 14-12 వచ్చింది. తర్వాత ఐజాక్ ఎమ్మెల్యే కొడుకు అబ్బాయిది ఉంది, అబ్బాయికి 7% ఇచ్చిన. వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళకంతా 22% ఎంతనో వచ్చింది. అంటే మొత్తం టాప్లో మనం మీరే ఉన్నాం. మళ్ళీ ఆ తర్వాత ధనంజయ రెడ్డి గారు అవన్నీ బుక్స్ ఇచ్చి అవన్నీ చూపించి ఏంటి అర్థం ఎందుకు నువ్వు ఉండనంటున్నావు, సజలన్నకు చెప్పావంట కదా ఉండనని చెప్పేసి రామసుబ్బారెడ్డికి చెప్పావు. అవును నా కరెక్టే, మీరు కూడా ఒక అధికారే, ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్. మరి నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నా పవర్స్ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళు పవర్స్ చేస్తూ నేను ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలు చేసుకుంటుంటే దానికి నేను ఎందుకు నేను అన్నా వాస్తవమే నేను అనేది. ఆయన కూడా ఇదే అడిగినాడు, నువ్వు ఇంకొక మాట కూడా అన్నావంటానే అని చెప్పేసి ఆయన ఎవరు సజ్జల రామకృష్ణ దగ్గరికి పోయినప్పుడు అంటే కరెక్టే అన్న, నేను కూడా నెక్స్ట్ జన్మను ఉంటే నేను కూడా ఒక కమ్మనో రెడ్డినో పుట్టాలను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు అన్నీ ఉండి అంతా చేస్తూ 175 ఐఎమ్ ద నంబర్ 1గా ఉంటూ 83% నేను ఇంత చేసిన తర్వాత గడపలో కానీ ఇంకో దాంట్లో ఏ రోజు కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి పోను, రాత్రి పగలు వాళ్ళతో ఉంటా. కరోనా టైంలో యాక్చువల్గా యాజ్ సీఎం గారి ఆర్డర్స్ ఎమ్మెల్యేలు బయట గదిలోదు ఇంట్లో ఉన్నాను నేను ఇంట్లో ఉండి ఎండిఓను నువ్వు ఎంఆర్ఓను నువ్వు సచివాలయంలో మీరు తిరగండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను నా గన్మెన్ నా పిఏని కూడా ఎవరిని రానియాల ఉండి మోటార్ సైకిల్ మీద రోజు కొన్ని ఊర్లు తిరిగే వాళ్ళం. మోటార్ సైకిల్ మీద ఎట్ట చేస్తున్నారు ఏం కథ, ఉదయం సాయంత్రం నందికొట్కు టౌన్లో మార్నింగ్ వాకింగ్తో ఈ దీంట్లో వాళ్ళకు ఈ మాస్కులు ఇవ్వడము, శానిటైజర్స్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకు కిట్స్ ఇవ్వడము. ఆ టైంలో ఏం దొరికేటు కదా కూరగాయలు ఇవ్వడము. తర్వాత మా మా డాటర్ వాళ్ళ ఫ్రెండ్స్తో దగ్గర 25 లక్షలు కలెక్ట్ చేసేసి ఎంత ఫ్రెండ్స్ రిలేషన్స్తోనే ఓన్లీ అదాన్ని అన్ని మండలాలకు మేము డిస్ట్రిబ్యూట్ ఇవన్నీ చేసాము. ఇవన్నీ చేస్తే నాకు వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ గిన్నిస్ బుక్ రికార్డ్స్లో అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అది సీఎం ద్వారానే ఇప్పించారు వాళ్ళు, నాకు తెలియదు అది వచ్చింది కూడా. నేను మొన్న చూసి అది బాలకృష్ణ గారికి ఏదో అవార్డు వస్తే ఓ పెద్ద ఫంక్షన్ పెట్టి అది చేసి నేను దాన్ని అదేదో దేవాంశ కూడా ఏదో వస్తే వాళ్ళు ఏదో పెద్ద గ్రాండ్ చేశారు, మేము దాన్ని పట్టించి కూడా వచ్చింది సీఎం ద్వారా తీసుకున్నాం బస్ అంతే ఆడి వరకే. ఇక దానికి కూడా అది ఆ కరోనా టైంలో మనం చేసిన సర్వీస్కి వాళ్ళు ఇచ్చేటువంటి ఇది అనమాట. సరే ఇవన్నీ చేశాను, ఇట్లా అన్నానన్నా ఆయనతో కూడా ఇట్లా అన్నాను, అది కరెక్ట్ కాదు ఆయన మాత్రం అన్నాడు, ఇంకా అది కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు ఇట్లా అనకూడదు అని అన్నా. అంటే మొన్న విజయసాయిరెడ్డిని కూడా పిలిపించన్నా, విజయసాయిరెడ్డి గారు కూడా ఇదే మాట అన్నారు. విజయసాయిరెడ్డి గారు లాస్ట్ వీక్లో హైదరాబాద్లో వచ్చి కలవమన్నారు. కలిసినాక ఆయన కూడా సీఎం గారు నీతో మాట్లాడమన్నారు. అన్న ఇప్పటికి అందరూ మాట్లాడారు, ఎన్నిసార్లు మాట్లాడతారు, ఏమని మాట్లాడు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అసలు, నాకు ఎందుకు నువ్వు వద్దంటున్నావు, టికెట్ ఎందుకు వద్దంటున్నావు అన్నా. నాకు నా పవర్స్ ఇవ్వరంట, పవర్స్ వేరే వాళ్ళకి ఇస్తారు, నేను ఊకే చేయాలంట. నన్ను అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కదా, కరెక్ట్ కాదు కదా అని విజయసాయిరెడ్డి గారు అన్నారు.
ఇంకా ఆయన కూడా ఇదే మాట అన్నాడన్న, మీరు ఏదైతే అన్నారో ధనంజయ రెడ్డి గారితో చెప్పి, మీరు ఏదైతే అన్నారో అదేనా, ఓకే ఐల్ టాక్ టు సీఎం అన్నారు. ఇంకా అదే లాస్ట్. ఇంకా నేనైతే ఒకటే చెప్పాను. తర్వాత ఒకసారి కేఎన్ఆర్ మాట్లాడితే నేను చెప్పాను, నేను ఒకటే చెప్పాను, కేఎన్ఆర్ ఇంతమంది మాట్లాడినారు చెప్పాను, నేను నాకు నా ఎమ్మెల్యే పవర్స్ ఇస్తే ఉంటాను, మీకు ఎవరికన్నా ఇచ్చుకోండి. నేను వాళ్ళ మాదిరి వీళ్ళ మాదిరి ఇప్పుడు తీసేస్తోళ్ళు కొంతమంది వచ్చి బయట ఏదో మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడేవాళ్ళు. మీ పార్టీ మీ ఇష్టం, నాకంటే మంచివాడు దొరికితే తీసుకోవచ్చు, నో అబ్జెక్షన్, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. సో ఇక్కడ కేవలం క్యాస్ట్ కానీ నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను ఇవన్నీ పోగొట్టుకున్నాను అది ఇది అని. ఓకే లాస్ అయిపోయాను, లాస్ అయితే లాస్ అయిపోతుంది, దేవుడు ఉన్నాడు, దేవుడిని తెలుసు అన్ని, గాడ్ విల్ టేక్. కానీ నేను జగన్ గారితో ఒకటే మాట్లాడు అన్నా, ఇంకా 4-5 ఎమ్మెల్యేలు మారినా నందికొట్కూరు ప్రజలు నన్ను మర్చిపోరు. నేను అది స్థానం సంపాదించుకున్నాను చాలు నాకు అది అని చెప్పాను నేను ఆయన కూడా ఒకసారి పిలిపించినప్పుడు ఆయనకి ఇదే మాట చెప్పిన. ఇంకా వీళ్ళు ఫైనలైజ్ చేయకుండా మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాను, ఇదన్నా నాకు నా పవర్స్ ఇస్తే ఉంటాను, లేకపోతే నేను ఉంటాను. ఆయన కూడా ఇదే మాట చెప్పాను. ఇంకా ఇట్లా అందరి దగ్గర అయిపోయింది. తర్వాత ఊగా ఉండి ఇంకా నేను ఎక్కడ పోటీ చేయకూడదు అనుకో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన టీడీపీలో ఆయన కూడా తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు. ఎందుకన్నా పబ్లిక్ మీటింగ్ ఆళ్ళగడ్డ పబ్లిక్ మీటింగ్ లో ఒక నందికొట్కూరులో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక మంచి ఆఫీసర్, ఆయనను చిన్న సైకో చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఏమైనా వస్తే తుంగలో దొక్కుతా అది ఇది అని చెప్పేసి ఆయన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాడు. ఈవెన్ నందికొట్కూరు దీనికి వచ్చినప్పుడు కూడా ఆయన ఇదే మాట అన్నాడు, ఇక్కడ ఒక మంచి ఎమ్మెల్యే ఉన్నా అంటే అక్కడ ప్రజలు మన ప్రెస్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఏ మందు పెట్టినావు సార్ ఆయనకు, ఇలా క్యాన్వాసింగ్ దేనికి వచ్చి ఆయన మీ గురించి మాట్లాడుతున్నారు, కింద వాళ్ళు మరి మంచి వాళ్ళు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నానా, నా గురించి ఆయన సర్వే చేయించాడు, ఫోన్ సర్వే మొత్తం అయింది, వచ్చేది. తర్వాత ఇంకా వీళ్ళని ఒక ఇద్దరిని నా దగ్గర కూడా పంపించడం జరిగింది. ఆయన లోకేష్ పంపించాడు, తర్వాత ఆయన పంపించాడు, లోకేష్ మరి రాజశేఖర్ అని ఆయన పంపించాడు, ఈయన జనార్దన్ రెడ్డి గారు అని ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన సీఎం గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారని వచ్చాను. అంటే వెళ్ళాను, నాకు ఐఎమ్ నాట్ ఆల్ ఇంట్రెస్ట్. వాళ్ళు కూడా ఏంటంటే ఇంత అమౌంట్ ఇంత అన్నట్టు మన కాంటే నాకు ఉండేటువంటి పోగొట్టుకున్నాము, అప్పులలో బయట ఉన్నాము, ఇంకా ఏడ ఉన్నాయన్నా ఇప్పటికీ స్టిల్ అప్పులు ఉన్నాయి సార్, అలాగే లేకపోతే కొద్దిగా చేసుకుంటూ వస్తున్నాం. విశేష ఇంకా కొద్దిగా ఉండింది, అది కూడా అమ్మేసేసి టోటల్ గా అమ్మేసేసి క్లియర్ చేసి అంతేనా. వేరే నాకు ఒక సిగరెట్ కానీ ఇంకా ఎలాంటి అలవాట్లు లేవు నాకు. సో నాకు అవసరమే లేదు, ఎక్కడ 50 పైసలు కూడా నేను ఖర్చు పెట్టి ఇప్పుడు కంప్లీట్ దూరం ఇక రాజకీయ నేను ఉంటే అప్పుడు నేను ఒకరోజు శిల్పా చక్రపాణి రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే ఇద్దరం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్కి ముందు అప్పుడు షర్మిలమ్మ గారు నాకు ఒకటే ఫోన్లు చేస్తున్నారు. ఒకటే ఫోన్లు చేస్తుంటే వాళ్ళ ఇతను ఓఎస్డి ఫోన్ చేసి ఒకసారి సడన్గా ఫోన్ వస్తే నేను ఎత్తిన, అక్క మాట్లాడతారంట అని ఇచ్చాడు. ఇస్తేనే నాకు షర్మిలమ్మ గారు నాకు ఆమెతో పెద్ద టచ్ లేదు, జగన్ గారితో ఎందుకంటే ఆడపిల్ల వాళ్ళు ఎప్పుడో ఇంట్లో ఉండితారు, వాళ్ళతో మనకే పెద్ద ఇది వాళ్ళతో ఎప్పుడైనా తిరిగేటప్పుడు చూసినారు అంతవరకే. కానీ నా అమ్మ మాట్లాడతారని ఆమెతో విజయమ్మ గారు మాట్లాడతారు. ఏమన్నా ఫోన్ చేస్తే కూడా ఎత్తట్లేదంటే, లేదమ్మా నాకు అది బాగాలేదు చూపించుకుంటున్నా హాస్పిటల్ అది ఇది అని చెప్పాను. ఆయన ఉన్నాడు, అసలు నేను ఫోన్ ఎత్తలా, ఈయననే ఎత్తు అంటే శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెడితే ఒకసారి వచ్చి పోన్నా అది ఇది అమ్మ మాట్లాడుతుంది అంటాను. ఇతను శిల్పా చక్రపాణి రెడ్డి గారు పో కానీ పార్టీలో చేరాకు, ఇవన్నీ వద్దు మనకు అని అన్నాడు. సర్లేని పోయినాక ఆమె వాళ్ళందరూ ఉన్నారు, మాట్లాడి ఆడపిల్ల బయటకు వచ్చింది, రాజశేఖర రెడ్డి బిడ్డ ఆయన, ఒంటరిగా ఉంది అమ్మాయి, మీరు కుటుంబ సభ్యులు మీరందరూ ఇప్పుడు పాపకు తోడు నిలబడకపోతే ఎట్లా. సో అట్లా ఈమె అయితే నేను ఉంటాను, వస్తాను, బట్ పోటీ చేయను. ఎందుకంటే పోటీ ముందు ఎంత ఖర్చు పెట్టామో మాకు తెలుసు. తర్వాత ఒకసారి చేతులు కాల్చుకున్నాం, మళ్ళా జగన్ రెడ్డి గారు నేనున్నా అది ఇది అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా చేసి ఎంత అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు దాంట్లోకి పోటీ చేయను. ఆమె నేను డిపార్ట్మెంట్లో 17 కోర్సులు చేశాను. ఆమె ఎక్కడ ఉన్నా ఎక్కడ రమ్మన్నా అక్కడ వస్తాను. ఆమె ఎక్కడ ప్రోగ్రామ్స్ పోయి ఆ ప్రోగ్రామ్స్ చూసుకుంటాను, సెక్యూరిటీ చూసుకుంటాను. ఆమె ఉండి లేదన్నా నేను సర్వే చేయించాను, నువ్వు తప్ప గెలుస్తారు
అమ్మా మీరు ఎన్నన్నా సర్వేలు చేపియండి, మీరు నిలవడండి, ఇంకొకరు నిలవడండి, డబ్బులు మందు లేనిది గెలిచే ప్రసక్తే లేదు. నేను చూశాను, డిపార్ట్మెంట్ లో ఉన్నాను కాబట్టి నేను ఓపెన్ గా చెప్తున్నాను. నేను డిపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళు ఇట్లా ఇంత ఓపెన్ గా చెప్పరేమో, ఓపెన్ గా చెప్తున్నాను. డబ్బు కావాలా, ఇది కావాలా, లేదంటే గెలవమ్మ మనం. లేదన్నా నేను ఇస్తాను, నా దగ్గర అయితే డబ్బు లేదు, నేను ఇస్తాను, నేను ఇంత ఇస్తాను, అంత ఇస్తాను. సరేమ్మా తర్వాత చెప్తాను. నేను ఈరోజు మంగళవారం కూడా పోయిన రోజు ఆమెను కలిసి నేను పోయి మాట్లాడేసి చెప్తాను. మనకేముందన్నా, మనకేమన్నా ఇవన్నీ వారాలు ఇవన్నీ మనకి అంతా దేవుని బిడ్డలేమన్నా అది ఇది అని చెప్పేసి చెల్లా చేసి పారేసి, ఇంకా ఆమె ఇస్తా అని చెప్పేసి ఏమి మనం మళ్ళా ప్రబల్ అవుతుంది. ఇస్తుంది కదా నీ ఎట్లా అడుగుతున్నా, ఒక 5 పంపించు బాస్, మళ్ళీ ఒక వారం రోజులు ఒక 10 పంపించు బాస్, ఇట్లా చేస్తే అప్పులు చేసేసుకో. ఇంకా 10 రోజులు ఉంది, ఇంకా అంతే. ఇంకా కడపలు ఉంటే పోయా, అర్లీ మార్నింగ్ పోయామా, 10 రోజులు ఉంది, మాకు ఇంతవరకు ఏమి సపోర్ట్ లేదు అంటే ఏం చేయాలన్నా. రాహుల్ గాంధీ పోయి కేరళలో కూర్చున్నాడు, ఈడ డికే శివకుమార్ గారు ఆయనకు ఈడీ సిబిఐ ఆయనంట పడింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వెంట ఆయనంట వీళ్ళంతా ఉన్నారు, సిబోళ్ళు వాళ్ళు వీళ్ళంతా ఈయనంతా ఉన్నారు. సో మనకి ఎక్కడి నుంచి హ్యాండిక్యాప్డ్ అయిపోయినాము. మరి ఇప్పుడు ఎట్లమ్మా అంటే ఏం చేద్దామన్నా, మీకు ఏదన్నా నెక్స్ట్ ఢిల్లీలో ఒక మంచి పోస్ట్ ఇప్పిస్తా, లేకపోతే డీసీసీ ఇస్తాను. నాకు పోస్ట్ వద్దు, డీసీసీ వద్దు, ఓకే అమ్మా థ్యాంక్ యూ నమస్కారం పెట్టి వచ్చి మా లీడర్లంతా పిలిచి మీ ఇష్టం ఎవరికన్నా వేసుకోండి, నేను ఒక ఓటుతో ఓడిపోయినట్టే లెక్క అని ఆమె ఉండి, ఆల్రెడీ ప్రింట్ కూడా అయిపోయినాయి కదన్నా బ్యాలెట్ పేపర్లు, ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానమ్మా నేను ఉండట్లేదని. అయినా పర్వాలేదమ్మా నో ప్రాబ్లం అని చెప్పి మా లీడర్ అందరిని పిలిచి మీరు అక్కడన్నా వేసుకోండి, ఇక్కడన్నా వేసుకోండి, కానీ ఇక్కడ వేసుకోవాలనుకుంటే వైఎస్ఆర్కి వేయాలంటే సిద్ధార్థకి చెప్పండి, తెలుగుదేశంకి వేయాలంటే శివానంద రెడ్డికి చెప్పండి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పీపుల్ అని చెప్పేసి వాళ్ళకు వచ్చే డబ్బులు రానియకుండా చేస్తారు ప్రజల వాళ్ళు, ఎందుకు మనకెందుకు అని మొత్తం మా లీడర్లకు అందరికీ చెప్పి మీ ఇష్టం ఎవరికి వెళ్ళిపోవాలనుకుంటే నేను చెప్పాను పలానాళ్ళకి వెళ్ళి వండాను. రేపు పొద్దున నేను చెప్పినానంటే మీరు చెప్తే మేము వాడికి పోతే మేము వాళ్ళకి గెలవలే, మమ్మల్ని ముప్పులు తిప్పలు పెడుతున్నారని మళ్ళీ నా మీద బ్లేమ్ చేయొద్దు, ఆ స్వాతంత్రం మీకే ఇస్తున్నాం, మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్పేసేసి ఇంకా నేను వదిలేసేసాను. వదిలేసి అట్లయినా కూడా నాకు వచ్చిన 9,000 ఓట్లతోనే ఆడ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. సో మీరు దీన్ని మీరు రివెంజ్ లా కూడా చెప్పుకోవచ్చు. నేను అనుకోలేదు అసలు, రివెంజ్ అనుకుంటే నేను కంపల్సరీ నా వాళ్ళందరినీ నాకేమంటే వేసేవాళ్ళు పాపం నాతోనే ఉన్నారు. అట్లయినా కూడా అంతమంది 9,000 మంది నాకు వేసినారు, ఐ నెవర్ ఎక్స్పెక్ట్. అది లాస్ట్లో వాళ్ళు కౌంటింగ్ చేసేటప్పుడు మనోళ్ళే సాక్షి పేపర్ వాళ్ళు సార్ మీతోనే ఇక్కడ ఓడిపోతున్నాం సార్ అని నేనేం చేశాను, నేను చెప్పకూడదు చెప్తే కదా మీకు కూడా తెలుసు కదా, మీ వాళ్ళకు కూడా చెప్పినా కదా నేనైతే చేయట్లేదు అని. ఒక వారం రోజుల ముందు నేను ఆమెతో పోయేసి వచ్చినాక ఒక ఊరు తిరగలేదు, తర్వాత ఒక బూత్ తిరగలేదు, ఇంకా తర్వాత మళ్ళా వీళ్ళు వచ్చేసేసి సార్ మనం బూత్కు మీరు ఎమ్మెల్యే పవర్ఫుల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ ఎమ్మెల్యే బూత్లో ఏజెంట్ని పెట్టకపోతే మనకు చాలా ఇన్సల్ట్ అని నా ఇంట ఉన్న వాళ్ళు 5-6 మంది వచ్చి చెప్తే ఇంకా అన్ని బూతులకు తలా 10,000 పంపించేసి అప్పుడు ఒక ఇది 249 బూతులు ఉన్నాయి, 249 అంటే 24 లక్షలు చిల్లర సరే పంపించేసేసి ఇంకా చేతులు దుప్పుకున్నాను. ఇంకా తర్వాత ఆమె చాలాసార్లు ఫోన్ చేశాను ఎలక్షన్లు అయిపోయినాక, కంప్లీట్ అన్నిటికీ దూరం ఉన్నాను. ఇప్పుడు మీరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని కంప్లీట్ అపోజ్ చేయడానికి ఏంటి సార్ కారణం? ఏం లేదన్న, ఫస్ట్ ఆయనకు ఎక్కడ పడిందంటే ఒక సిఐతో పడింది. ఆ సిఐని ఇప్పుడు ధర్మారెడ్డి అని అప్పుడు ఈవో ఉండే టీటీడీ అతను ఆ సిఐని ప్రపోజ్ చేసినాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రికమెండేషన్, మా బుగ్గన రికమెండేషన్, ధనంజయ రెడ్డి గారు రికమెండేషన్, అతను పిఏ కేఎన్ఆర్ రికమెండేషన్, వీళ్ళందరూ కాదకూడదు అతన్ని తీసుకోవాలంట. నేను వీళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చినాం మేము యాక్చువల్గా చెప్పేసి తర్వాత ఇచ్చేటప్పుడు ఈయన అడిగినాడు సుబ్రహ్మణ్యమో ఇట్లా అంటే వద్దన్నా, ఆయన ఎప్పుడో అరెస్ట్ చేసినారంట, ఇతను ఇబ్బంది పెట్టారంట అంటే నేను తర్వాత మళ్ళీ అతను వచ్చాడు స్టే నా దగ్గరికి వస్తే కాదా నువ్వు అతను ఇబ్బంది పెట్టావంట, అరెస్ట్ చేసినావంట,
మళ్ళీ ఎట్లా వచ్చి అడుగుతారా మీరు ఇక్కడికి అని నేను అతన్ని అడిగాను. వాళ్ళ రికమెండేషన్ ఇట్లా రికమెండేషన్ ఎట్లా చేస్తారు మీరు అని నేను ఓపెన్గా అతనితో మాట్లాడితే అతను ఏమన్నాడు, సార్ నేను 3 టౌన్లో చేయనే లేదు, ఆ 3 టౌన్లో నేను చేయలేదు, ఆ సుబ్రహ్మణ్యం వేరే నేను వేరే సార్, ఆయన వేరే పలానా కాసు సుబ్రహ్మణ్యము, నేను పలానా ఎస్సీ సార్ అని ఇతను చెప్పుకుంటూ వచ్చాడు. నేను తర్వాత అతనికి చెప్పాను, ఇట్లా అతను కాదంట, ఇది వేరే సుబ్రహ్మణ్యం. సరే మనకి ఏదన్నా కాకపోతే నేను కూడా నీతో పాటు వచ్చి స్టేషన్ ముందు ధర్నా చేస్తాం కదా, మనకేముంది ఉంది కదా, యాజ్ ఎమ్మెల్యే నేను వచ్చి కూర్చుంటా అంటే ఆ పేరు గల వాడే నాకు వద్దు అని చెప్పేసి నేనేం చేయమంటా ఆ నుంచి ఇక్కడ వద్దన్నాడు, ఆ పేరు గల వాళ్ళు వద్దు అని. ఇంకా సరే ఇక్కడనేమో వీళ్ళు మినిస్టర్లు బుగ్గన గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సీఎం ఆఫీస్ నుంచి అక్కడ ధర్మారెడ్డి నాకేం తెలియదు, నాకేం పెద్ద పరిచయం లేదు. ఇట్లా అయినా కూడా నాకు 2 సార్లు ఫోన్ చేశాడు. ఇట్లా చేసేసారు సరే అని చెప్పేసి ఇంకా నేను లెటర్ ఇక తప్పలేదు. ఇంకా గవర్నమెంట్ కదన్నా, గవర్నమెంట్ సీఎం ఆఫీస్ నుంచి చెప్పినాక నేను ఎట్లా చేస్తాను, ఇంకా నేను ఇచ్చినాను. అది 6 నుంచి స్టార్ట్ అయింది డిస్టర్బెన్స్. అది మామూలు పొలిటికల్ పరంగా ఆయన అన్ఫిట్ చేయలేకపోయినారు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళది ఒక టైప్ ఆఫ్. ఇంకా నేను ఏది చెప్పినా నేను చెప్పిందే వేదం అన్నట్టు. ఎలా ఉంటారు అంటే మనస్తత్వం ఎలా, ఇంకా అతను అబ్బాయిగిన మంచిగా ఉంటే మంచి దీంట్లో వెళ్ళిపోతాడన్న. మరి ఆయనకు చెప్పేతోళ్ళు ఎట్లా చెప్తారో ఏమో నాకు తెలియదు కానీ, బట్ ఇంకా నేను పట్ట కుదేటకు 3 కాళ్ళు అంటే రాజకీయాలు అన్నాక మనకు కొద్దిగా హెచ్చుతగ్గులు ఉండాలా, మనం కొద్దిగా ఎక్కడ దగ్గర కొన్ని ఇవన్నీ వదిలేసేసేయాలి, కొన్ని వదలాలా, కొన్ని పట్టుకోవాలా, అన్నీ ఒకటే లెవెల్లో ఉండాలంటే అది మనకు కష్టం. రాజశేఖర రెడ్డి లాంటి మరి అంత దీంట్లో ఉన్నాడు, మరి ఎంత వరకు వచ్చినాడు సీఎం అయిపోయినాక. అది సో ఇప్పుడు కంప్లీట్ అయితే రాజకీయాల దూరం ఇక మళ్ళీ ఎప్పుడు రారిగా నేను రాని చెప్పలేము కానీ, బట్ ఇప్పుడైతే ఎలాంటి దానికి లేను. మా మనవడు ఉన్నాడు, మా మనవడు అంటే నాకు చాలా ఇది. ఆడికి స్కూల్ కాడికి ఇవ్వడం, వదిలి పెట్టడం, నేను కన్నా కర్నూలులో ఉంటే తీసుకురావడం, ఇట్లా టైం పాస్ అయిపోతుంటుంది. ప్రజలైతే నాకు నిత్యం వస్తుంటారు, ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా పనులు ఉన్నా డిఎస్పీలకు చెప్పినా, ఎంఆర్ఓలకు చెప్పినా, కలెక్టర్కు ఎస్పీలకు చెప్పినా కూడా జెన్యూన్ కేసెస్ మనం చెప్పేది. ఇప్పుడు జస్టిస్ అని చెప్తాను, ఏం ఫేవరు చేయాల్సిన అవసరం లేదు, న్యాయం చేయండి ప్రజలకు. ఇప్పుడు జస్టిస్ కలెక్టర్లకు అదే చెప్తాను. మనం డిఓ ఒక అతను అంటుండే, నేను స్కూల్ ఇన్స్పెక్షన్స్ పోయాను సార్, మీ మండలంలో ఒక మండలంలో పోయి పిల్లలను మీ కలెక్టర్ ఎవరు, ఎస్పీ ఎవరు, మీ ఎమ్మెల్యే ఎవరు అంటే కలెక్టర్ ఎస్పీ గురించి అలా ఏదో ఏదేదో పేర్లు చెప్పినారు. మీ ఎమ్మెల్యే ఎవరు అంటే అందరూ ఒక్కసారి ఎవరితో సార్ అని చెప్పేసేసినారు. నాకు ఆశ్చర్యం వేసి ఏంటయ్యా అని చెప్పేసి అడిగాను నేను అక్కడ ఉండే టీచర్లను. సార్ ఆయన ఈయన ఊర్లకు విజిట్ వచ్చినా అంటే అంగన్వాడీ స్కూల్లోకి పోతారు, ఎలిమెంటరీ స్కూల్ పోతారు, హై స్కూల్ పోతారు. ఆయన వెనక ఇంత చాక్లెట్ డబ్బాలు కొట్టుకొని ఉంటారు వాళ్ళ పిఏలు, గన్మెన్లు. ప్రతి ఒక్క పిల్లోనికి ప్రతి ఒక్క క్లాస్లో ఒక 2 చాక్లెట్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి, నేను ఇట్లా పల్లెటూరు నుంచే వచ్చాను, నేను కష్టపడి వచ్చాను, నేను 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి చదివి ఈరోజు ఒక ఎస్పీ నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యాను, కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలని వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేస్తారు. అట్లా ఆయనకు బాగా టచ్ చేస్తారు. ఈ గడపలు అయితే ఇంకా ప్రతి ఊరు ప్రతి ఇది తిరిగాడు. సో ప్రతి స్కూల్ విజిట్ చేశాడు సార్ ఆయన, ప్రతి ఎలిమెంటరీ స్కూల్ ప్రతి ఒక్కటి విజిట్ చేశాడని చెప్పారు. అది చాలు ఆయన మాట అనే కానీ నేను ఏదో ఒక పని చెప్పాను, ఏదో ట్రాన్స్ఫర్ అంటే పాపం వాళ్ళ వైఫ్ క్యాన్సర్ పేషెంట్ అంటే కొద్దిగా చూడండి పాపం ఏదో ఉంటా అంటే సాయంత్రానికి అతను పోస్టింగ్ ఇచ్చేసేసి నాకు సార్ చేశాను సార్ అని. హ్యాపీ వాళ్ళకి ఒక మంచి పని కదా. వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు ఎవరో అమెరికాలో ఉంటారంట, చూసుకొని కూడా లేరు. సో అటువంటిది ఇటు జస్టిస్ కదా అని చెప్పేసి అట్లా జరిగిపోతుంది. నా ఇప్పటి వరకు బాగానే ఉంది. చూద్దాం సార్ మరి భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతుందో, మళ్ళీ మీ రీఎంట్రీ అంటే అది దేవుని నిర్ణయం ఎట్లా ఉంటే అట్లా. కానీ ఎట్లా మనకు ఆశలు ఏమి లేవు, మనకి ఇది లేవు. కానీ మనము రాజకీయాల్లోకి వచ్చి ఉండేదంతా పోగొట్టుకున్నాము. సరే ఓకే జరిగింది, సరే
మా పిల్లలు అన్నట్లు ఒక ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కూతురు లేకపోతే మా తాత ఎమ్మెల్యే అని అనిపించుకోవాలని మేము అనుకున్నాము. చూసుకోండి అది దాని వరకు వాళ్ళు దే ఆర్ హ్యాపీ. పిల్లలు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది ఇచ్చేతులు కాదు, దే ఆర్ వెరీ హ్యాపీ. సో అందుకని చెప్పి పాప 2-3 సార్లు సివిల్స్ రాసి లాస్ట్ మినిట్లో లాస్ట్ 3 మార్కులు 4 మార్కులలో వెళ్ళిపోయింది. సో అందుకని ఆమె ఇప్పుడు హెచ్ఆర్ కంపెనీ దాంట్లో ఉంది. సో షీఈస్ గుడ్. బాబు వాళ్ళ వైఫ్ పీడియాట్రిక్, వాడు ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్నాడు అంతే. ఫ్యామిలీ ఇస్ గుడ్ అన్న.